వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రపంచంలో అతివేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ మొదటి వరుసలో ఉంది. అందుకే క్యాన్సర్ పేరు చెప్తే అంత భయపడతాం. కానీ క్యాన్సర్తో భయపడడం కాదు, అవేర్ కావాలంటున్నారు ఆంకాలజిస్టులు. మనతో యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు ఉన్నారు. చిన్నబాబు గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే గణేష్ గారు. చిన్నబాబు గారు, మనం ప్రపంచంలో విస్తరిస్తున్న క్యాన్సర్కి వెళ్ళే ముందుగా హుహు. ఒక వ్యవసాయ పనిలోనే గడ్డి కోసుకునే ఒక చిన్న కుర్రాడు హుహు. ఆంకాలజిస్ట్ ఎలాగవుతాడు? ఆ తర్వాత రోబోటిక్ ఆంకాలజీలోన అంత అత్యాధునిక టెక్నాలజీ వైపు ఎలా వెళ్ళగలుగుతాడు అసలు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా నాకు ఎంతో మనసులో గుచ్చుకున్నటువంటి చాలా ఇష్టమైనటువంటి ప్రశ్న మీరు అడిగారు. నా జర్నీని నేను సిక్కల్ టు స్కాల్పల్ టు ఎ స్కార్లెస్ సర్జన్ అంటూ ఉంటాను. సిక్కల్ అంటే కొడవలి. సో, ఒక చిన్న విలేజ్‌లో మరి కుగ్రామము అసల ఇంతవరకు కూడా సరైనటువంటి రోడ్డు కూడా లేదు. అంటే ట్రైను, ఫ్లైట్‌లు పక్కన పెడితే మామూలు రోడ్డు కూడా టార్ రోడ్డు కూడా ఈ మధ్యనే వచ్చింది. అంత చిన్న గ్రామం అనమాట. 400 మంది కన్నా ఎక్కువ మంది ఉండరు పాపులేషన్ మా ఊర్లో. 3, 4 కిలోమీటర్ల స్కూల్‌కి నడిచి వెళ్ళాలి. సో, అలాంటి పరిస్థితులు. కానీ అంటే ఎలాగో ఈ కుగ్రామంలో నుంచి వచ్చిన ఒక వ్యక్తి మరి ఈరోజు ఇండియాస్ వన్ ఆఫ్ ద లీడింగ్ రోబోటిక్ ఆంకో సర్జన్ అయ్యాడు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని క్రెడిట్ ఆ దేవుడికి ఇస్తాను. అంటే గాడ్ హాస్ ఎ పర్పస్. మనందరి జీవితాల్లో కూడా ఒక ఉద్దేశ్యం దేవుడిది ఉంటుంది. సెకండ్‌గా ఏంటంటే, మన ప్రభుత్వం మన మీద ఇన్వెస్ట్‌మెంట్ ఎంతో చేస్తుందని నేను గుర్తెరుగుతున్నా. ఆ రోజుల్లో ప్రధానమంత్రి గారు ఇక నవోదయ స్కూల్స్ అని పెట్టడం జరిగింది. సో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కొంచెం మెరుగైన విద్య ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతోనే నవోదయ స్కూల్స్ అప్పుడే స్టార్ట్ చేశారు 86లో. ఓకే. మరి నిజంగా నాకు టర్నింగ్ పాయింట్ మీరు అడుగుతుంటే గుర్తొస్తుంది. ఆహ్, ఏంటి గేదెలు కాసుకుంటూ, పచ్చగడ్డి కోసుకుంటూ విలేజ్‌లో ఉన్న వాళ్ళకి మరి చదువు అంటే పెద్దగా ఏం లేదు. చెప్పులు లేకుండా స్కూల్‌కెళ్ళే రోజుల్లో మొట్టమొదటిసారి స్కూల్‌లో మాస్టారొచ్చి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. 5 పిల్లలు రాస్తారని చెప్పి పేర్లు చదివారు. సో, 5 పేర్లు చదివితే నాకు కూడా నేను కూడా రాస్తే బావుంటదేమో అని ఆశ ఉంది. నిలబడి చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే మనకేం కెపాసిటీ ఉందని మనం అప్పటి వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే తెలీదు లైఫ్‌లో. ఓకే. సిటీకి వెళ్ళలేదు. తాలూకా ప్లేస్‌కి కూడా వెళ్ళలేదు. సరే, నెక్స్ట్ డే ఏమైందంటే ఈ 5గురిలో డేట్ ఆఫ్ బర్త్‌లో కొంచెం తేడా ఉందని చెప్పి ముగ్గురు డిస్‌క్వాలిఫై అయ్యారు. ఓకే. ఇంక ఇద్దరున్నారు. సో, ఈళ్ళిద్దరిని పేర్లు చదివేసి వీళ్ళిద్దరు రాస్తున్నారని చెప్పి ఆ టీచర్ వెళ్ళబోతా ఉన్నారు. అంతట్లో జయప్ప అని ఒక మాస్టర్ లోపలికొచ్చారు. వచ్చి నా దగ్గర నిలబడ్డారు. నిలబడి అడుగుతా ఉన్నారు ఎవరెవరు రాస్తున్నారని. ఇద్దరు అనగానే ఆయన నా వైపు చూసి ఈ అబ్బాయి కూడా రాస్తాడు అని చెప్పారు. హ్మ్. అంటే ఇది దైవికమని ఎందుకంటే ఆయన రైట్. ఎవరు పంపించారు ఇదంతా కూడా కొన్నిసార్లు మన లైఫ్‌లో కొంతమంది టీచర్స్ కావచ్చు, కొంతమంది మన లైఫ్‌లో వాళ్ళకి రోల్ ఉంటుంది. కరెక్ట్. దాని ద్వారా మనకు కొన్ని టర్నింగ్స్ వస్తాయన్నమాట. సో, అట్లా నవోదయ స్కూల్స్‌కి వెళ్ళడం అనేటువంటిది ఇంపార్టెంట్ నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్. సో, దాని ద్వారా తర్వాత మంచి ఎడ్యుకేషన్ రావడము, తర్వాత మెడిసిన్ సీట్ రావడము, స్టెప్ బై స్టెప్ అట్లా మరి ఈరోజు ఒక రోబోటిక్ ఆంకో సర్జన్‌గా నేను ఇక్కడ పనిచేయడం అనేది నాకు వెరీ అంటే ఐ ఫీల్ ఐ యామ్ వెరీ లక్కీ. అదృష్టవంతుని అనుకుంటాను. మోర్ దెన్ ఎనిథింగ్ ఎల్స్ ఇది ఒక జవాబుదారీ. అంటే ఎగ్జాక్ట్‌లీ. ఒక క్యాన్సర్ జబ్బుతో నా దగ్గరికి వచ్చేవాళ్ళు నన్ను ఎలా చూస్తారంటే, వాళ్ళకి డెత్ సెంటెన్స్ నేను ఇస్తానని చూస్తారు. ఎంతకాలం బతుకుతారు? అంటే యాస్ ఇఫ్ ఐ గివ్ దెమ్ డెత్ సెంటెన్స్. సో, ఆ ఫియర్‌తో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా ఉన్నప్పుడు, ఆ ట్రస్ట్‌తో మన దగ్గరికొచ్చినప్పుడు, మనం వాళ్ళకి ఎంతగా తిరిగివ్వాలి ద బెస్ట్ పాసిబుల్ హ్మ్. అనేది నాకు అంటే ఐ ఫీల్ సో ప్రివిలేజ్డ్ అనమాట. అంటే ఇంత బాధలో ఉన్న వాళ్ళకి ఒక హోప్ ఇవ్వడం. దుఃఖంలో ఎగ్జాక్ట్‌లీ. మనతో పాటు వచ్చినప్పుడు, వాళ్ళకి లేదు దీన్ని అధిగమించి బయటికి రావచ్చు అనేటువంటి ఒక హోప్ ఇవ్వడం అనేది అది చాలా గొప్ప భాగ్యంగా నేను భావిస్తాను. చిన్నబాబు గారు, ఫ్యామిలీ ఏంటండి? ఫ్యామిలీ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంట్లో ఎవరైనా ఎలా ఉండేది? ఏంటి ఆర్థిక మా పరిస్థితి? ఫ్యామిలీ అంటే ఆంధ్ర ఒరిజినల్ అండి. మేము మైగ్రెంట్స్ టు కర్ణాటక. దావణగిరి ప్రాంతంలో వ్యవసాయ రీత్యాగా వెళ్లారు. ఓకే. సో, దావణగిరికి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో అశోక్ నగర్ క్యాంప్ అని చిన్న విలేజ్. నేను చెప్పినదిగా అక్కడ వ్యవసాయ రీత్యా మరి ఇట్లా పొలం చేసుకోవడము, తర్వాత పశువులు మేపుకోవడం అనేటువంటి పరిస్థితుల్లో చాలా చిన్న హంబుల్ బిగినింగ్స్. సో, మరి మా అమ్మ, నాన్న వాళ్ళు కూడా పెద్దగా ఏం చదువుకోలేదు. మేము ముగ్గురము పిల్లలము. సో, హ్మ్. మా అమ్మకి నేను డాక్టర్ అవుతాను కూడా తెలీదు గానీ, ఆమెకు ఒకటే కోరిక ఏంటంటే, మా పిల్లలు ప్రయోజకులవ్వాలి. సమాజానికి మేలు చేసేవాళ్ళు అవ్వాలి అనేది ఒకటి తనలో ఉన్నటువంటి కోరికనమాట. సో, వాళ్ళు డెఫినిట్‌గా
వాళ్ళకున్న అంటే లిమిట్స్‌లో చాలా త్యాగం చేసుకునే వాళ్ళు మరి మాకు అన్నీ అనుగ్రహించారు అని ఇచ్చారని అనుకుంటూ ఉంటాను. సో, అన్నయ్య దావణగిరిలో ఇప్పుడు కూడా ఫ్యామిలీతోనే ఉంటాడు. తమ్ముడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యూఎస్‌లో ఉంటాడు. ఓహ్! సో, అంటే వెనక్కి తిరిగి చూస్తుంటే ఒక కంట్రీ యొక్క ప్రధానమంత్రి యొక్క రోల్ నాలో నా నా లైఫ్‌లో ఉంది. అప్పుడే మరి రాజీవ్ గాంధీ గారు నవోదయ విద్యాలయ స్టార్ట్ చేశారు. 86లో ఆయన ఎక్కడో రష్యా అక్కడికి వెళ్లి చూసి ఇలాంటి కాన్సెప్ట్ ఇక్కడ ఇండియాలో పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అట్లా ఒక టీచరు నన్ను ఐడెంటిఫై చేశారు. మా మరి తల్లి యొక్క రోల్ చాలా ఉంది. ప్రేయింగ్ మదర్ అంటాను ఎప్పుడు కూడా. తను చాలా ప్రేయర్‌ఫుల్‌గా పిల్లలకి మేలు జరగాలి ఎప్పుడు తాపత్రయపడుతూ ఉండేది. అంటే అట్లా నేను ఈరోజు ఏమయ్యానో దానికి చాలామంది పాత్ర ఉంది. అందులో ఈ ముగ్గురు పాత్ర ఎక్కువగా నేను భావిస్తాను. బావుంది. థాంక్ యూ. అంటే మనం క్యాన్సర్‌కి వెళ్ళే ముందు హుహు. అంటే క్యాన్సర్ వస్తే దాన్ని పూర్తిగా నయం కాదు. కేవలం ఇప్పుడు చేస్తున్నది ఉపశమనం మాత్రమే. హుహు. ఇది నిజంగా అపోహ? లేకపోతే నిజంగా కొనసాగుతున్న ఇష్యూనా? మీరు అడిగిన ప్రశ్న చాలా రెలెవెంట్ ఎందుకంటే ఇది పెద్ద అపోహ. ఓకే. అంటే నేను మిస్‌గైడ్ చేయాలని ఆశపడతలేదు. బిగ్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా నా యొక్క మనవి ఏంటంటే ప్రతి క్యాన్సర్ నయమైపోతుంది. ఎవరికీ ఏం కాదు నేను మెసేజ్ ఇవ్వటం లేదు. ఓకే. అలాగని చెప్పి క్యాన్సర్ వస్తే జీవితం క్యాన్సల్ అనేటువంటి భావన ఈ రోజుల్లో కూడా చాలా మందిలో ఉంది. హ్మ్. సో, నేను చెప్పేది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అయితే ముందశలో క్యాన్సర్ కనుగొంటే ఖచ్చితంగా క్యూర్ చేయవచ్చు. స్టేజ్ 3లో ఉన్నా కూడా చాలా వరకు క్యూర్ చేయవచ్చు. స్టేజ్ 4లో ఉన్న వాటిని క్యూర్ చేయలేము. సో, ఏ స్టేజ్‌లో జబ్బు కనుగొంటాం అనేది రిజల్ట్‌కి ఆధారపడి ఉంటుంది తప్ప, మనము ప్రతి జబ్బు కూడా ఇంక అంతే అని చెప్పి రైట్ ఆఫ్ చేసేది అస్సలనే తప్పు. అలాగనుకుంటే ఇప్పుడు ఎన్ని వేల ఆపరేషన్స్ లాస్ట్ 20 ఇయర్స్‌లో చేస్తుంటాము. అందులో అందరూ బతికున్నారు, అందరూ బాగున్నారంటే లేదు. ఓకే. అడ్వాన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు బాగోలేరు. ఎంతోమంది మరి చనిపోయారు. కానీ నయమైన వాళ్ళు, క్యూర్ అయిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. ఎర్లీ డయాగ్నోసిస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 90% కన్నా ఎక్కువ ఎర్లీ డయాగ్నోస్ అయిన వాళ్ళు సర్వైవ్ అవుతా ఉన్నారు. ఓకే. నార్మల్ లైఫ్‌తో ఉన్నారు. సో, గనుక నేను ప్రేక్షకులకు నేను చెప్పేదేంటంటే క్యాన్సర్ అంటే జీవితం క్యాన్సర్ కాదు. ఓకే. క్యాన్సర్‌ని పూర్తిగా నయం చేయవచ్చు. చేస్తూ ఉన్నాం చాలా వాటిల్లో కూడా. 100% అని దేనికి లేదు. లైఫ్‌లో 100% గ్యారంటీ దేనికుందండి? దారిలో మనం వెళ్తుంటే ఎవరు గుద్దుతారో మనకు తెలీదు. అవును. అంత ఎందుకు నేను క్రికెట్ స్టేడియంకి వెళ్లి ఏదో ఫ్యాన్ చూస్తామంటే పాపం వాళ్ళేమైనా ఊహించారా? అవును. అంటే అన్‌సర్టెనిటీస్ అవన్నీ ఉన్నాయి. అంటే ఆటికి కంపేర్ చేసుకుంటే డెఫినిట్‌గా క్యాన్సర్ అంటే భయం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. నో డౌట్. కానీ రిజల్ట్స్ అనేది స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటండి స్టేజెస్ ఏంటి? ఫస్ట్ స్టేజు, సెకండ్ స్టేజు, థర్డ్ ఏంటి ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఏంటి అసల దాన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తున్నారు? దానికి వైద్యం సంబంధించి ఎలా ఉంటది? షూర్ అండి. అంటే క్యాన్సర్‌లో యూజువల్‌గా 4 స్టేజ్‌లు ఉంటాయి. ఫస్ట్ టు ఫోర్త్ స్టేజ్. సో, ఈ స్టేజ్ ఎలాగా గుర్తుపెడతామంటే ట్యూమర్ సైజ్‌ని బట్టి టీఎన్ఎం స్టేజింగ్ అంటాం. ట్యూమర్, లింఫ్ నోడ్స్, నోడ్ ఎన్ ఫర్ నోడ్స్, ఎం అంటే మెటాస్టాసిస్. అంటే జబ్బు వేరే భాగాలకి పాకిందా లేదా అనేది చూసిన దాన్ని బట్టి స్టేజ్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే. సో, అంటే ఇప్పుడు ట్యూమర్ లెస్ థాన్ 2 సెంటీమీటర్స్ ఉందనుకోండి. హ్మ్. దానికి టీ1 అంటాము. అలాగే ఇప్పుడు ట్యూమర్ 2-5 సెంటీమీటర్స్ ఉంది. 2-5 సెంటీమీటర్స్ దానికి టీ2 స్టేజ్ అంటాము. హుహు. అలాగే 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ సైజులో ఉంటే టీ3 స్టేజ్ అంటాము. సో, అలాగే లింఫ్ నోడ్స్ ఏ లింఫ్ నోడ్స్‌కి లేదనుకోండి దాన్ని ఎన్0 అంటాము. కొన్ని లింఫ్ నోడ్స్‌కి వెళ్తే ఎన్1 అంటాం. ఎక్కువ లింఫ్ నోడ్స్‌కి వెళ్తే ఎన్2. సో, ఇట్లా టీ స్టేజ్, ఎన్ స్టేజ్ అండ్ ఎం స్టేజ్. ఎం అంటే మెటాస్టాసిస్. మెటాస్టాసిస్ అంటే దూర ప్రాంతాల్లోకి జబ్బు పాకింది. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ లంగ్స్‌లోకి పాకింది. ఇప్పుడు నోట్లో క్యాన్సర్ ఉందనుకోండి, లంగ్స్‌లోకి పాకిందనుకోండి, లేకపోతే బోన్స్‌లోకి వెళ్ళింది, లేకపోతే లివర్‌లోకి వెళ్ళింది. దాన్ని డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటాం. అంటే హుహు. దూరపు ఆర్గన్స్‌లోకి జబ్బు పాకింది. సో, దీన్ని బట్టి స్టేజ్ అనేటువంటిది ఎం దూరపు ఆర్గన్స్‌కి వెళ్తే స్టేజ్ 4. ఓకే. లంగ్స్ గాని, బోన్స్ గాని లివర్‌లోకి వెళ్తే అది స్టేజ్ 4 అంటాం. సో, మిగతా స్టేజెస్ ఇప్పుడు లింఫ్ నోడ్స్‌లోకి వెళ్ళలేదు. చిన్న ట్యూమర్ ఉందనుకోండి అది స్టేజ్ 1. హుహు. చిన్న ట్యూమర్ ఉండి లింఫ్ నోడ్స్ దాకా వెళ్ళిందనుకోండి అది స్టేజ్ 2 కావచ్చు, లేక 3 కావచ్చు. సో, అంటే బేస్డ్ ఆన్ ది క్లినికల్ పారామీటర్స్ దాన్ని బట్టి మనము స్టేజింగ్ అనేది చేస్తాం. అలాగే రేడియాలజీ కూడా కొన్ని టెస్టులు చేస్తాం. కొంతమందికి పెట్ స్కాన్‌లు చేస్తాం. దాన్ని బట్టి కూడా స్టేజ్ అనేది నిర్ధారణ అవుతూ ఉంటుంది. సో, స్టేజ్ అనేది ఎందుకు ఇంపార్టెంటు అంటే సర్వైవల్ రేట్స్ ఆర్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు ద స్టేజ్. స్టేజ్ మీదనే సర్వైవల్ రేట్స్ ఆధారపడి ఉంటాయి. ఎక్కడి వరకు మనం చేయగలుగుతున్నామండి? ఏ ఏ స్టేజ్ వరకు మనకి సర్వైవల్ రేట్స్ బాగున్నాయి? స్టేజ్ 3 వరకు కూడా మనం అంటే ఇప్పుడు స్టేజ్ పెరిగే కొద్దీ సర్వైవల్ రేట్స్ పడిపోతూ ఉంటాయి. ఓకే. ఫస్ట్ స్టేజ్‌లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 95% అండ్ అబోవ్ హ్మ్. క్యూర్ అవుతుంది. హ్మ్. స్టేజ్ 3కి. స్టేజ్ 1కి. స్టేజ్ 1కి. స్టేజ్ 2కి అరౌండ్ 80% వరకు మనం మాట్లాడతాం. స్టేజ్ 3లో 70% అండ్ అబోవ్.
కొన్ని క్యాన్సర్స్‌లో స్టేజ్ 4లో కూడా క్యూర్ అయ్యి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉంది. ఇట్లా కొన్ని క్యాన్సర్స్‌లో. హ్మ్. బట్ ఇన్ జనరల్ సర్వసాధారణంగా మనం మాట్లాడాలంటే స్టేజ్ 4 అనేది లైఫ్ ప్రొలాంగింగ్ ఎక్సర్సైజ్ కానీ క్యూర్ అయ్యేది కాదు. ఇది జనరల్ డిక్టమ్. బట్ ఇటీవల స్టేజ్ 4లో కూడా మంచి మంచి మందులు రావడం వల్ల టార్గెట్ థెరపీస్, ఇమ్యునోథెరపీస్ ఇవన్నీ రావటం వల్ల లైఫ్ స్పాన్ ఇదివరకు 6 నెలలు, 9 నెలలు అనేది కొన్ని సంవత్సరాల వరకు కూడా వాళ్ళు నార్మల్‌గా బతకగలుగుతున్నారు. అంటే చాలా అంటే గత 10 సంవత్సరాల్లో చాలా మార్పులొచ్చాయి. అంటే స్టేజ్‌లో కూడా 4 స్టేజ్‌లో కూడా కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్స్‌కి లాంగ్ టర్మ్ అవుట్‌కమ్స్ ఇచ్చే ఆవశ్యకత మనకుందిప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు మనం టోటల్‌గా ఆంకాలజీలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 2025 నాటికి 17 మిలియన్ల వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మనకి గణాంకాలు చెప్తా ఉంది. రైట్. మన దేశం ఏ పరిస్థితిలో ఉంది? తెలుగు రాష్ట్రాలు ఎలాంటి దుస్థితిలో ఉన్నాయి? డెఫినెట్‌గా అండి క్యాన్సర్ సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సో, ఇండియన్ కాంటెక్స్ట్‌కొచ్చేటప్పటికి క్యాన్సర్ యొక్క సంఖ్య ఎగ్జాక్ట్‌గా నంబర్ మనం చెప్పలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మనకి ఇక క్యాన్సర్ యొక్క అంటే డేటాస్ అనేది సరైన రీతిలో ఎంటర్ కావటం లేదు. సో, ఓకే. అండర్ రిపోర్టెడే ఉంటుంది. అయినా కూడా అట్‌లీస్ట్ ఒక 2 మిలియన్ అంతే ఖచ్చితంగా మన కంట్రీలో ఉంది. మినిమమ్ 20,00,000 మందికి ఏటా క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది. తక్కువలో తక్కువ. ఇది కూడా అండర్ రిపోర్టెడ్ నంబర్స్ నేను చెప్తా ఓకే. ఉన్నాను. సో, దీనికన్నా డబుల్ గాని, త్రిబుల్ గాని ఉంటుంది యాక్చువల్ నంబర్. హుహు. అంటే ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మనము చిన్నగా ఉన్నప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఊర్లో ఎవరికో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తే క్యాన్సర్ అని చెప్పడానికి కూడా భయపడేవాళ్ళు. అవును. ఎంతో అంటే వాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు కూడా కాదు. డయాగ్నోసిస్ చెప్పడానికి సిగ్గుపడేవాళ్ళు. అవును. అవును. అలాంటిది ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకడు మనకు తెలిసిన వాళ్ళకి క్యాన్సర్ ఉంది కదండీ. అవును. సో, అక్కడ తెలిసిపోతుంది నంబర్ ఆఫ్ కేసెస్ బాగా పెరుగుతున్నాయని. సో, మీరు అడగొచ్చు అసలు ఇంత కేసెస్ పెరగడానికి కారణం ఏంటి? ఏంటంటే ప్రధానంగా ఈ ప్రధాన చర్చ ఏంటంటే ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి? చూడండి క్యాన్సర్‌కి మనం ఆలోచిస్తే ఇన్సిడెన్స్ పెరగడానికి మెయిన్ కారణం లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్. మన జీవన విధానం చాలా ప్రాముఖ్యమైన కారణం. మీరు అడగొచ్చు లైఫ్ స్టైల్‌లో ఏంటి అంత మార్పొచ్చింది? హ్మ్. చూడండి మన అలవాట్లో మార్పొచ్చినాయి. తినే తిండిలో మార్పుంది. పీల్చే గాలిలో మార్పుంది. త్రాగే నీళ్ళలో మార్పు. ఓహ్! అంతా కలుషితమైనదే కదా ఈ రోజుల్లో. అవును. అండి. పొల్యూటెడ్ వాటర్ కావచ్చు, పొల్యూటెడ్ ఫుడ్ అంటే పెస్టిసైడ్స్‌తో కూడిన ఫుడ్ కావచ్చు. ఈవెన్ మన లైఫ్ స్టైల్ చూడండి. అంటే అలవాట్ల గురించి చెప్పాను కదా! టొబాకో కన్జంప్షన్. హ్మ్. 40% క్యాన్సర్‌లు టొబాకో వల్ల వస్తాయి. అబ్బా! 40% ఒక టొబాకోని ఎలిమినేట్ చేస్తే 40% క్యాన్సర్ మనం ఎలిమినేట్ చేయొచ్చండి. టొబాకో స్మోకింగ్ కావచ్చు, లేకుంటే టొబాకో చూయింగ్ కావచ్చు. హ్మ్. రైట్? అది ఒకటి. అది కాకుండా ఆల్కహాల్ కన్జంప్షన్ ఇటీవల మీరు చూడండి మన హైదరాబాద్‌లో మీరు చూడండి. అవును. గల్లీల్లో కూడా ఇప్పుడు నంబర్ ఆఫ్ పబ్స్ కానివ్వండి, లిక్కర్ కన్జంప్షన్ అనేది ఆ గవర్నమెంట్‌కి చాలా ఎక్కువ ఆదాయం ఇచ్చేటువంటి మెజారిటీ ఆదాయం ప్రభుత్వాలకి. అంతే కదా! ఆ! సో, అంటే ఎంత సాడ్‌లీ మనం ఒకవైపున ప్రభుత్వం మంచి ఆరోగ్యం ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం గానీ, మనం ఇఫ్ యూ లుక్ అట్ ద లైఫ్ స్టైల్ చూస్తుంటే మరి టొబాకో, ఆల్కహాల్ ఇది కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా కూర్చున్న చోట అన్నీ వచ్చేస్తున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ లేదు. శారీరక వ్యాయామం లేదు. అన్నీ కూడా అట్ ద ఫింగర్ టిప్‌లో మనకు వస్తూ ఉన్నాయి. సో, దీనివల్ల కూడా ఇక క్యాన్సర్ యొక్క సంఖ్య అనేది ఎక్కువగా అవుతా ఉంటుంది. డాక్టర్ గారు మీరు చెప్తుంది కీలకమైనది టొబాకో యెస్. లేదంటే ఆల్కహాల్. హ్మ్. ఈ 2 తీసేస్తే ఎంత శాతం పడిపోద్దండి మినిమమ్ 50-60% వరకు మనం నివారించొచ్చు. ఈ 2 తీసేస్తే. క్యాన్సర్‌ని? యెస్. అన్ని రకాల క్యాన్సర్‌లకి. యెస్. అండ్ మీకు ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. మీరు అడిగారు కాబట్టి ఇది రైట్ థాట్ ఐ షుడ్ షేర్. నేను దీన్ని 4-4-80 అని ఒక ఫార్ములా ఉంది. హ్మ్. 4 మనం మార్చుకోదగ్గ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ 4. హ్మ్. 4 జబ్బులకు అది దారితీస్తుంది. దానివల్ల 80% ఆఫ్ ద డెత్స్ జరుగుతా ఉన్నాయి. హ్మ్. 4 రిస్క్ ఫ్యాక్టర్స్, 4 డిసీజెస్, 80% ఆఫ్ ద డెత్స్. దానికే 4-4-80 అంటాను. ఈ 4 ఏంటి అని మనం ఆలోచిస్తే హ్మ్. నంబర్ 1 అందరికీ తెలిసినట్టుగా టొబాకో. హ్మ్. రైట్? టొబాకో కన్జంప్షన్. నంబర్ 2 అన్‌లిమిటెడ్ ఆర్ ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. నంబర్ 3 ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. శారీరక వ్యాయామం లేకపోవటం. హ్మ్. నంబర్ 4 అనుకుంటే అంటే ఫోర్త్ వన్ ఏంటంటే మనకు టొబాకో అయిపోయింది. ల్యాక్ ఆఫ్ తర్వాత ఫుడ్. ఫుడ్. అంటే ఫ్యాటీ డైట్ కానివ్వండి, అన్‌హెల్తీ డయట్. హ్మ్. ఆరోగ్యమునికి హాని చేసేటువంటి ఆహారం తీసుకోవడం. అందులో అందుకే చాలామంది అంటారు కదా! యూ ఆర్ వాట్ యూ ఈట్. మనం ఏం తింటామో అది అవుతాం అనమాట. ఓకే. సో, టొబాకో, అన్‌హెల్తీ డయట్, ఆల్కహాల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్. హ్మ్. నేనెందుకు దీన్ని స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ 4 కూడా మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్.
ఓకే. అంటే ఇది జెనెటిక్‌గా వచ్చింది కాదు. ఓకే. ఫ్యామిలీలో రన్ అవుతుంది, అందుకు వచ్చింది, నేనేం చేయలేను అనే పరిస్థితి కాదు ఇది. హ్మ్. ఇది మన చేతుల్లో ఉంది వీటిని మార్చగలిగే శక్తి. వీటిని వదిలేసేటువంటి శక్తి మన చేతిలో ఉంది. హ్మ్. టొబాకో ముట్టాలా వద్దా అని మనం ఎవరిని అడగక్కర్లా. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ చేయాలా వద్దా? అవును. రైట్? డయట్ ఏది తినాలి? ఆల్కహాల్ గురించి ఏంటి? సో, ఈ 4 ఒక రిస్క్ ఫ్యాక్టర్ అలవాట్ల వల్ల 4 జబ్బులొస్తాయి. ఒకటి క్యాన్సరు. రెండోది మనకి డయాబెటిస్ మెలిటస్. ఈరోజు ఇండియా ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటిస్ అంటాం. అవును. రైట్? మూడోది హార్ట్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్. నాలుగోది లంగ్ ఇష్యూస్, హ్మ్. పల్మనరీ డిసీజెస్. ఈ 4 జబ్బులు క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్, తర్వాత లంగ్. హ్మ్. ఈ 4 జబ్బులు అకౌంటింగ్ ఫర్ ఎంతవరకు అంటే 80% ఆఫ్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ దీస్ 4. అబ్బా! అంటే ఈ 4ని మనం ఆపగలిగితే హ్మ్. 80% ఆఫ్ మోర్టాలిటీని ఆపగలం. హ్మ్. అంటే రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఏంటి, ఈరోజు ఆపితే రేపు రిజల్ట్ కనబడదు. అవును. ఇవన్నీ కూడా ఒక లాంగ్ టర్మ్‌గా సస్టైన్డ్‌గా మరి ప్రజలందరూ కలిసొచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనం మంచి ఔట్‌కమ్స్ అంటే మంచి లైఫ్ స్పాన్ బాగా ఉండటానికి, హెల్తీగా ఉండటానికి ఆస్కారం ఉంది. అందుకే దీన్ని 4, 4, 80. బావుంది. 4 మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లీడ్ టు 4 నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అకౌంటింగ్ ఫర్ 80% ఆఫ్ ద మోర్టాలిటీస్. సో, హ్మ్. దీన్ని మార్చుకోగలిగితే నా యొక్క స్పెషల్ మెసేజ్ ఎస్పెషల్లీ బిగ్ టీవీ ప్రేక్షకులకి ఏంటంటే, ఈ 4 మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీలో ఉన్నాయా? హ్మ్. ఉంటే దయచేసి మానేయండి. మార్చుకోండి లైఫ్ స్టైల్. మీకు మీరు మేలు చేసుకుంటున్నారు. సమాజానికి మేలు చేస్తారు. దేశానికి ఎంతో మేలు చేస్తున్నట్టు. అంటే ఉన్న రెండిట్లో కూడాని అంటే పర్యావరణం ఎంత కారణమవుతుంది? మన జన్యుపరంగా వచ్చేది ఎంత కారణమవుతుందండి? జన్యుపరంగా మీరు అడిగారు కదండీ! చాలామంది ఏమనుకుంటారంటే క్యాన్సర్ వస్తే ఫ్యామిలీ రన్ అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఆ! యాక్చువల్‌గా చెప్పాలంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి క్యాన్సర్స్ యొక్క సంఖ్య 5-10% మాత్రమే. అంతే. అంతే. 90-95% స్పొరాడిక్. హ్మ్. అంటే ఏంటి, మనకు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. సో, ఫ్యామిలీలో ఫెమిలియల్ క్యాన్సర్స్ మీరందరూ వినే ఉంటారు. ఏంజెలినా జోలీ గురించి. ఫేమస్ అవును. యాక్ట్రెస్. ఆమెకేంటి హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ సిండ్రోమ్ ఉండింది. వాళ్ళ మదర్‌కుంది, వాళ్ళ అత్తకుంది, బ్రాకా జీన్ పాజిటివ్ ఉండింది. సో, కాబట్టి తనకి కూడా క్యాన్సర్ భవిష్యత్తులో వస్తదని చెప్పి రోమో ఆపరేషన్ చేయించుకుంది. అలాగే ఓవరీస్ కూడా తీపిచ్చేసుకుంది తను. సో, ఇది ప్రొఫిలాక్టిక్ సర్జరీ అంటే ముంజాగ్రత్తగా ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్ రాకూడదని. తనకెందుకు అంటే ఫ్యామిలీలో ఆ జీన్ పాజిటివ్ ఓకే. ఉంది. ఓకే. ఈ సంఖ్య ఓన్లీ 10% వరకే మాక్సిమం. హ్మ్. మిగతా అంతా కూడా మరి స్పొరాడిక్‌గా మన యొక్క వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తూ ఉంటుంది. ఎప్పుడు మీరంటే సాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ కోసం చాలా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. హుహు. ఎందుకండి మహిళల్ని ఎక్కువ అది ఎందుకు వెంటాడుతుంది? అసల ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ కేసులు పెరుగుతున్నాయి? గణేష్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది నాకు ఎంతో బాధ కలిగించేటువంటి క్యాన్సర్ ఇది. నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక నివారించదగ్గ క్యాన్సర్‌ని మనం నివారించలేకపోతున్నాం. ఓకే. ఎ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఈస్ నాట్ ప్రివెంటెడ్. ఆ! ఎందుకు అంటే సర్వైకల్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంది? ఒక హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. హ్మ్. ఈ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళలో పెళ్ళైన తర్వాత 80-90% ఆడవాళ్ళలో ఉంటుంది. హ్మ్. ఇది నార్మల్ వైరస్ లాగా ఉంటుంది. ఇదేదో కొత్త కోవిడ్ లాగానో ఏదో రేర్‌గా ఇన్ఫెక్షన్ వచ్చిందనేది కాదు. ఓకే. సో, ఈ యొక్క హెచ్‌పివి ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. హ్మ్. ఇది మనకి ఎప్పటినుంచో తెలుసు. 40, 50 సంవత్సరాల నుంచి తెలిసిన విషయం ఇది. హ్మ్. దీనికి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ 30 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది. 30 సంవత్సరాల నుంచి. యెస్. ఆ! 2095 నుంచి 2000 లోపల ఎన్నో ఏదో ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. 15 ఏళ్ల సంవత్సరాల క్రితం ఎవరికో ఒక వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వచ్చింది. హ్మ్. దాన్ని కొంచెం సెన్సేషనలైజ్ చేసుకొని ఎవరికి వాళ్ళు రాంగ్ అపోహలు పెట్టుకొని ఈ హ్మ్. వ్యాక్సిన్ తీసుకుంటే జబ్బులు ఇప్పుడు చాలామంది కోవిడ్ గురించి అట్‌లీస్ట్ ఏంటి కోవిడ్ వ్యాక్సిన్ చాలా హరీడ్‌గా వచ్చింది. అవును. 1, 2 ఇయర్స్‌లో. ఈ అవును. వ్యాక్సిన్స్ 25 ఏళ్ళు, 30 ఏళ్ళు హిస్టరీ ఉంది. ఓకే. లాంగ్ టర్మ్ ఫాలో అప్ ఉంది. సేఫ్టీ గురించి డేటా ఉంది. కానీ దీన్ని తీసుకోవటంలో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇప్పుడు మరి ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. హ్మ్. కానీ ఇంకా అది ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు. కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా ఆస్ట్రేలియా గురించి మీరు ఆలోచిస్తే సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఓహ్! అని వాళ్ళు డిక్లేర్ చేయబోతున్నారు నెక్స్ట్ 1, 2 ఇయర్స్‌లో. ఏదో మనకు పోలియో ఫ్రీ అన్నట్టు. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్ ఆ! ఎగ్జాంపుల్ చెప్పారు. పోలియో ముక్త ఎలాగైతే మన భారత్ అనుకున్నామో, ఆ! అట్లనే ప్రపంచంలో పోలియో లేదని అనుకుంటున్నాం అట్లని, మరి ఇక ఆస్ట్రేలియా గానివ్వండి, న్యూజిలాండ్ గానివ్వండి, హ్మ్. ఇక సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీగా అవి చెప్పబడిపోతా ఉన్నాయి. సో, ఇ అంటే మన డెవలప్‌మెంట్ కూడా అక్కడ మనం మంచి హెల్త్ మన ప్రజల్లో ఉండి, ఇలాంటి కొన్ని క్యాన్సర్ రాకుండా మనం చూసుకోగలిగితే, ఐ థింక్ అది చాలా గొప్ప విషయం. అంటే ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కలిగి, ఈ యొక్క హెచ్‌పివి వ్యాక్సినేషన్ గురించి హ్మ్.
మరి అంటే అమ్మాయిలకు బిట్వీన్ 9 to 12 ఇయర్స్ ఆర్ బిఫోర్ మ్యారేజ్ ఇక వ్యాక్సిన్ ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఈ మెసేజ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఏంటండి ఇది హెచ్‌పివి వైరస్ ఏంటి? అందులో 16 అండ్ 18 అని చెప్తున్నారు. కరెక్ట్. ఏంటండి అసలు ఇది? అంటే ఇప్పుడు మన కోవిడ్ గురించి మీరు చూసారు చాలా వేరియంట్స్ ఉంటాయి కదా! ఒక వైరస్ వచ్చిందనుకోండి, హ్మ్. కొన్ని రోజుల తర్వాత ఆ వైరస్ రెసిస్టెన్స్ బాడీలో వస్తుంది కాబట్టి అది కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఓకే. వైరస్ నెక్స్ట్ జనరేషన్‌కి వచ్చేటప్పటికి హ్మ్. వేరియేషన్ ఉంటుంది. దానికి వేరియంట్స్ ఉంటాయి. హ్మ్. రైట్? అట్లనే ఇప్పుడు ఇక హెచ్‌పివి కూడా ఒక వైరస్ ఇది. ఓకే. సో, హ్యూమన్ పాపిలోమా వైరస్ పేరులోనే ఉంది. హ్మ్. సో, ఇది కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఆర్ దేర్. 16, 18, 33, 35 అట్లా సుమారుగా ఒక 30-40 టైప్స్ ఉన్నాయి. ఓకే. కానీ మోస్ట్ కామన్ అనేటువంటిది ఒక 9 వైరస్‌లున్నాయి. హ్మ్. వీటిల్లో కూడా 16, 18, 33, 35 అనేది సర్వసాధారణంగా 80% ఆఫ్ ద క్యాన్సర్స్‌కి ఈ 4 కారణం. అంటే ఆడవాళ్ళలోనే ఉంటది. ఇది ఆడవాళ్ళలో ఉంటుంది. మగవాళ్ళలో కూడా ఉంటుంది ఇన్ఫెక్షన్. ఆ! అంటే హెచ్‌పివి ఇన్ఫెక్షన్ మగవాళ్ళలో కూడా రావచ్చు. ఓకే. ప్రత్యేకంగా ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశంలో చూస్తే ఆ! అబ్బాయిలకి కూడా హెచ్‌పివి వ్యాక్సినేషన్ ఇస్తారు. ఆహా! ఎందుకు అంటే ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, జెనైటల్ వార్ట్స్ కానివ్వండి, లేకుంటే ఏనల్ వార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క హెచ్‌పి వల్ల వస్తూ ఉంటాయి. ఓరల్ క్యాన్సర్స్ కొన్ని వాళ్ళలో. సో, దానికోసం అబ్బాయిలకి కూడా అక్కడ మ్యాండేటరీగా ఇస్తున్నారు. మనకి రేషనింగ్ ఆఫ్ ది అవైలబుల్ వ్యాక్సిన్. ఉన్న వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి ఇవ్వడం లేదు కాబట్టి మనం అబ్బాయిలకి మ్యాండేటరీగా ఇప్పుడు ఇవ్వటం జరగటం లేదు ఇక్కడ. సో, అమ్మాయిలు కూడా వ్యాక్సినేషన్ ఎంతమంది తీసుకుంటున్నారు మన దేశంలో? నాట్ ఈవెన్ 5%. ఓన్లీ 5%. చాలా అంటే బాధాకరమైన విషయం. అంటే ఇది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో పెట్టడం జరిగింది ఇప్పుడు. హ్మ్. అంటే ఇదేదో కొత్తగా వచ్చింది తీసుకోవాలా వద్దని అపోహలతో కూడింది కాదు. హ్మ్. అయినా గాని ఇంప్లిమెంటేషన్‌లో ఎందుకంటే ఇది మనము మరి సొంతంగా వేయించుకోవాలి కాబట్టి సమ్‌వేర్ ఇదేదో పర్వాలేదులే ఇది ఇంపార్టెంట్ కాదు అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో, ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలనేది నా యొక్క సలహా. మరి మన ప్రేక్షకులకి ప్రత్యేకంగా నేను చెప్పేదేంటంటే మీకు తెలిసిన 10 మందికి చెప్పండి. హెచ్‌పి వ్యాక్సిన్ తీసుకున్నారని మెసేజ్ మీరు పాస్ ఆన్ చేస్తే మరి నిజంగా ఇది ఒక క్యాన్సర్‌ని మన జీవిత కాలంలో లేకుండా చూడొచ్చు. అంటే 100%. అంటే క్లోజ్ టు సర్వైకల్ 100%. సర్వైకల్ సర్వైకల్ క్యాన్సర్. క్యాన్సర్‌ని ఒక చరిత్రగా చేసే ఆవిష్కారం మన చేతిలో ఉంది. అంటే ఏ ఏజ్‌లో తీసుకోవాలండి అవి? ఇది అంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఎట్లా ఉంటది మనందరికి తెలిసినట్టుగానే ఇన్ఫెక్షన్ రాకముందు తీసుకోవాలి. ఓకే. రైట్? సో, హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అది. ఓహ్! ఓకే. సో, ఎప్పుడు అంటే ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఈ యొక్క ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. హుహు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇట్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. ఓకే. సో, గనుక వివాహం అవ్వక ముందు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐడియల్‌గా అయితే 9-12 ఇయర్స్ అని అంటాము. బిఫోర్ 25 ఇయర్స్ ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో, హ్మ్. ఏజ్‌ని బట్టి 2 డోసెస్ కానీ లేక 3 డోసెస్ కానీ. ఓకే. ఈరోజు ఒక డోస్ తీసుకుంటే సెకండ్ డోస్ 6 మంత్స్ కావచ్చు. లేక 3 డోస్ అయితే 3 మంత్స్ అండ్ దెన్ 6 మంత్స్. 0, 3, 6 లేక 0, 6 అట్లా 2 డోస్ గాని, 3 డోసులు గాని తీసుకోవడం జరుగుతుంది. ఇక మగవాళ్ళకి సంబంధించి ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం ఎక్కువ వింటుంటాను నేను. అవునండి. అంటే 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి చాలా మందికి ప్రోస్టేట్ క్యాన్సర్ కనిపిస్తుంటది. చివరికి కరెక్ట్. అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా దాని బారిన పడ్డాడని. చాలా వరకు మనకి ఏంటి ప్రోస్టేట్ ఎందుకు అంత వెంటాడుతుంది మగవాళ్ళని? అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఒక రకంగా ఆలోచిస్తారంటే ఉన్న అన్ని క్యాన్సర్‌లోనూ కొంచెం మంచి క్యాన్సర్ అని చెప్పొచ్చు. ఆ! ఎందుకంటే ఇది చాలా స్లో గ్రోయింగ్ క్యాన్సరు. దీనికి రిజల్ట్స్ అంత మంచిగానే ఉంటాయి. అంటే ఎల్డర్లీ ఏజ్‌లో ఒకవేళ క్యాన్సర్ తప్పదు అని అనుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కావాలని కోరుకోవాలంటాను. తప్పదు అనుకున్న పరిస్థితిలో. ఎందుకంటే రిజల్ట్స్ ఆర్ గుడ్. హ్మ్. దీంట్లో కూడా స్టేజ్ బట్టి రిజల్ట్స్ ఉంటాయి. ఈవెన్ ఇన్ స్టేజ్ 3, స్టేజ్ 4 కూడా మంచి ఔట్‌కమ్స్ ఉన్నాయి ప్రోస్టేట్‌లో. హ్మ్. సో, ప్రోస్టేట్ గ్లాండ్ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్‌కి రిస్క్ పెరుగుతుంది. ఇదివరకు మన లాంగివిటీ తక్కువ ఉండింది. హ్మ్. ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరుగుతా ఉంది. 80 ఇయర్స్, 90 ఇయర్స్ అంటే చాలా ఎక్కువ మంది లాంగ్ టర్మ్ బతుకుతున్నారు కాబట్టి ఆఫ్టర్ 50 ఇయర్స్ ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో, దానికి ఇదొక క్యాన్సర్ ఎలాంటిదంటే ఒక సింపుల్ ట్యూమర్ మార్కర్ ద్వారా ఈ క్యాన్సర్ ప్రారంభం అయిందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. హుహు. ఆఫ్టర్ 50 సింపుల్ టెస్ట్ సీరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ టెస్ట్ అంటాం. హ్మ్. ఇది ఒక బ్లడ్ టెస్ట్. ఓకే. దీని ద్వారా ఇయర్‌లీ ఒకసారి చేయించుకుంటే ఆఫ్టర్ 50 ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ మనలో ప్రారంభమైందా లేదో తెలిసిపోతుంది. డాక్టర్ చాలా వరకు మీరు చెప్తుంది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఎవ్వరు కూడా ఫస్ట్, సెకండ్‌లో ఎప్పుడు కూడా క్యాన్సర్ కోసం మీ దగ్గరికి వచ్చిన పేషెంట్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎలా గుర్తించాలి అసల? ఫస్ట్ క్యాన్సర్ అనేది ఇన్ని రకాలుగా క్యాన్సర్‌లు ఉన్నాయి. రైట్. అంటే క్యాన్సర్‌కి మీరు అడిగిన ప్రశ్న చాలా రెలెవెంట్. ఎందుకు చెప్పనా అండి? 70% మన దేశంలో ఇప్పుడు కూడా స్టేజ్ 3, స్టేజ్ 4లో వస్తున్నారు. హ్మ్. ఓన్లీ 30% ఎర్లీ స్టేజ్‌లో వస్తున్నారు. సో, అమెరికాలో అది ఉల్టా. హుహు. 80% వరకు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో అక్కడ ఉంటారు. అందుకే రిజల్ట్స్ వాళ్ళవి బాగున్నాయి. వాళ్ళేదో మనకన్నా ఎక్స్ట్రార్డినరీ ట్రీట్మెంట్ ఇస్తారని కాదు.
ఓకే. అవుట్‌కమ్స్ బాగుండడానికి కారణం ఏంటంటే అక్కడ డిటెక్షన్ అర్లీగా అవుతా ఉంది. హ్మ్. సో, ఇప్పుడు క్యాన్సర్‌ని అసలు ఎలా గుర్తిరగలం? హ్మ్. ఎలాంటి లక్షణాలు ఉంటే అది క్యాన్సర్ అనొచ్చు అని మీరు ఓకే. అడుగుతా ఉన్నారు. అవును. కొన్ని సార్లు మనం ఒకటి గుర్తిరగాలి ఏంటంటే అర్లీ ఫేజ్‌లో అసలు సింప్టమ్సే ఉండకపోవచ్చు. హ్మ్. అర్లీ స్టేజ్‌లో ఎలాంటి సింప్టమ్స్ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు సింప్టమ్స్ స్టార్ట్ అయ్యేటప్పటికే పాకేసి ఉండొచ్చు. ఓకే. అంటే సింప్టమ్ లేదు గదా! క్యాన్సర్ లేదు అనడానికి లేదు. చాలా సార్లు అర్లీ స్టేజ్‌లో క్యాన్సర్ ఎలాంటి సింప్టమ్స్ ఉండకపోవచ్చు. హ్మ్. కానీ కొన్ని మనం విషయాలు నేను కొన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాషన్ అంటాను. అంటే ఒక నిమోనిక్ కాషన్. సి అంటే చేంజెస్ ఇన్ ద బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. అంటే మలమూత్ర విసర్జనలో మార్పులు. హ్మ్. ఇవి వస్తే నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రత్యేకంగా మరి ప్రేక్షకులకు నేను చెప్పే విషయం ఏంటంటే, ఒకసారి విరోచనం అయితే, ఒకసారి ఏదో కడుపు నొప్పొస్తే కంగారు పడమని నేను చెప్పట్లేదు. హ్మ్. 3, 4 వీక్స్ వరకు కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంది. లూజ్ మోషన్స్ 3, 4 వీక్స్ నుంచి తగ్గటం లేదు. మోషన్‌లో రక్తం పడుతుంది. యూరిన్‌లో రక్తం పడుతుంది. అంటే నెగ్లెక్ట్ చేయకండి. ఇది క్యాన్సర్ లక్షణం అయ్యుండొచ్చు. ఓకే. ఇటీవల మలమూత్ర విసర్జనలో మార్పులు. ఇవన్నీ కూడా ఒక 3-4 వీక్స్ నుంచి ఉండే. ఒక్కసారి దాని కోసం కంగారు పడొద్దు. ఓకే. కంటిన్యూటీ ఉండాలి. మనం ఏదో ఫుడ్ పాయిజన్ అయితే డయేరియా అవ్వచ్చు. ఆ! 2 రోజులు, 3 రోజులు తగ్గిపోతుంది. కానీ ఒక 3 వీక్స్ అయింది. ఇంకా కూడా నాకు ప్రాబ్లమ్‌గానే ఉంది. కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంది. లేకుంటే డయేరియా అవుతా ఉంది. లేకుంటే చీము పడతా ఉంది. మ్యూకస్ ఇన్ ద స్టూల్ వస్తా ఉంది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఈ సింప్టమ్స్ వెంటనే చూపించుకోండి. సో, సి అంటే చేంజెస్ ఇన్ ద బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. మలమూత్ర విసర్జనలో మార్పులు. అంటే కాషన్‌లోనా? కాషన్‌లో సి. ఓహ్! ఓకే. ఓకే. ఆ! ఇట్స్ ఎ కాషన్. ఆ! సో, తర్వాత రెండోదిగా ఏ. ఏ అంటే ఎ సోర్ విచ్ డస్ నాట్ హీల్. మానని పుండు. ఓకే. ఇప్పుడు మనం నాలుక కరుచుకున్నాం అనుకోనండి. పుండు ఎన్ని రోజుల్లో మానుతుంది? 1 వీక్. 1 వీక్‌లో మానిపోతుంది. అది ఇప్పుడు పుండు నొప్పి లేదు గానీ, మానటం లేదు. హ్మ్. అలాగే ఉంది. అంటే నిర్లక్ష్యం చేయొద్దు. ఓకే. ఒకటి ప్రాబ్లమ్ ఏందంటే క్యాన్సర్‌లో ఇనీషియల్‌గా క్యాన్సర్‌లో నొప్పి ఉండదు. దేనికి ఉండదండి? ఇనీషియల్‌గా నొప్పి ఉండదు. అందువల్ల ఏంది నొప్పి లేదు, పర్వాలేదులే, ఏమి లేదని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, మనకు నొప్పొచ్చేటప్పటికి అది వేరే చోటికి పాకి, వేరే ఆర్గాన్స్‌కి వెళ్ళిన తర్వాత నొప్పొస్తా ఉంటుంది. సో, అందుకని మానని పుండు మోర్ థాన్ 1 వీక్, 10, 15 డేస్ తర్వాత కూడా పుండు అలాగే ఉంది. శరీరంలో ఏ భాగంలో అయినా కూడా మానని పుండు ఉంటే అది క్యాన్సర్ లక్షణం. ఓకే. ఓకే. అలాగే మూడోదిగా కాషన్‌లో మనకొస్తే యు అంటే అన్‌యూజువల్ డిశ్చార్జ్. అంటే అధికంగా తెల్లబట్ట అవ్వడం గాని, అధికంగా ఎర్రబట్ట అవ్వడం గాని ఉంటే ఓకే. అది క్యాన్సర్ లక్షణం అయ్యుండొచ్చు. హ్మ్. ఓకే. సో, ఎనీవేర్ ఇన్ ద బాడీ అన్‌యూజువల్ డిశ్చార్జ్ అనమాట. సో, తర్వాత ఇక కాషన్‌లో మనం టీ కాడికొస్తే థికెనింగ్ ఆర్ లంప్ ఇన్ ద బాడీ. శరీరంలో ఇటీవల కొత్తగా కణితులు ఏర్పడ్డాయి. హ్మ్. చాలా మందికి చిన్నప్పటి నుంచి అక్కడక్కడ చిన్న చిన్న కొవ్వు గడ్డలు ఉంటూ ఉంటాయి. అవును. దాని గురించి కంగారు పడొద్దు. ఇటీవల క్రొత్తగా రొమ్ములో గాని, ఇంకెక్కడన్నా కూడా క్రొత్తగా కణితి ఏర్పడి, అది పెరుగుతూ ఉంది సైజులో అంటే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఓకే. ఓకే. న్యూ లంప్ కొత్తగా కణితి ఏర్పడింది. హ్మ్. నొప్పి లేదు, పెరుగుతా ఉంది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. హ్మ్. ఓకే. సో, అది థిక్‌నింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీ అనమాట. సో, ఇంక అయి వచ్చేటప్పటికి ఇండైజెషన్. ఓకే. మృంగడానికి ఇబ్బందిగా ఉంది. నీళ్లు లేకుండా ఆహారం పోవటం లేదు. హ్మ్. పలచని పదార్థాలు నేను తినగలుగుతున్నాను గానీ, గట్టి పదార్థాలు రొట్టెలు గానీ, లేకుంటే హార్డ్ ఫుడ్ మాత్రం నాకు వెళ్ళటం సాలిడ్ ఫుడ్ నేను మింగలేకపోతున్నాను. నీళ్లు లేకపోతే నాకు గుటక లోపలికి వెళ్ళటం లేదు హ్మ్. అనుకుంటే, అది కూడా ఫుడ్ పైప్ క్యాన్సర్ యొక్క లక్షణం అయ్యుండొచ్చు. ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. మింగడానికి ఇబ్బంది. అలాగే ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద బర్త్ మోల్. పుట్టుమచ్చలు చాలా ఉంటాయి. అలాగే ఉంటాయి చాలా మందిలో. హ్మ్. కొంతమందిలో మాత్రమే ఆ పుట్టుమచ్చ సైజ్ పెరుగుతుంది, దురద వస్తుంది, లేకుంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. హుహు. అది క్యాన్సర్ యొక్క లక్షణం అయ్యుండొచ్చు. లాస్ట్‌కి చెప్పాలంటే ఎన్. ఎన్ అంటే నాగింగ్ కాఫ్. హ్మ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే మానని దగ్గు. హ్మ్. ఈ రోజుల్లో దగ్గు కూడా కోవిడ్ వచ్చాక 3 వారాల దాకా కూడా ఉంటుంది. 4 వారాలు కూడా ఉంటుంది. అవును. కామన్ అయిపోయింది. అంతకన్నా ఎక్కువగా ఒకవేళ దగ్గు ఉంది, మానటం లేదు అనుకుంటే అది లంగ్ క్యాన్సర్ లక్షణం అయ్యుండొచ్చు. సో, కాషన్‌తో మనం కాషన్‌గా ఉండాలి. సరే మీరనొచ్చు, సరే ప్రతి ఆర్గాన్‌కి సింప్టమ్స్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకొని రోజు ఈ భయంతోనే మనం ఉండాలా? హ్మ్. అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇవన్నీ అవును. ఇలా ఒక 100 క్యాన్సర్‌లు పైగా ఉన్నాయి. అవును. అన్నిటికి అవును. కూడా తెలుసుకొని ఇదేంటి, అదేంటి అని నేను ఒకటే సలహా చెప్తాను అందరికి ఏంటంటే, మీ శరీరం మీతో మాట్లాడుతుంది. హ్మ్. యువర్ బాడీ ఈస్ టాకింగ్ టు యూ. ఓకే. లిజన్ టు ఇట్. మీకెక్కడో సంథింగ్ ఈస్ నాట్ గుడ్. ఏదో తేడా ఉంది. హ్మ్. ఓకే. అజీర్తిగానో లేకపోతే ఏదో ఇన్‌కన్వీనియన్స్ ఉంది. మీరు చెప్పలేకపోతున్నారు. ఓర్చుకుంటున్నారు. హ్మ్. ఓర్చుకోవద్దు. ఓకే. చెప్పండి. మీ బాడీ మీకు చెప్తున్న దాన్ని మీరు వినండి. హ్మ్. వెంటనే మీరు డాక్టర్‌ని సంప్రదించండి. వాళ్ళు అడిగి తెలుసుకుంటారు. దాన్ని బట్టి డయాగ్నోస్ చేస్తారు పర్వాలేదు. సో, లిజన్ టు యువర్ బాడీ. మీ బాడీ మీతో చెప్తున్న మాట మీరు వినండి.
డాక్టర్ గారు ఈ స్క్రీనింగు, థెరపీ, మందులు, తర్వాత సర్జరీలు ఇన్ని వచ్చినాయి కదా! ఎలాంటి మార్పులు వచ్చినాయండి వీటిలో మనకి వచ్చిన ఈ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే మిగతా విషయాలు కావచ్చు? టెక్నాలజీలో క్యాన్సర్‌ని ముందస్తులో కనుగొనటానికి మంచి టెస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. స్క్రీనింగ్ టెస్ట్‌లు గానివ్వండి, లైక్ మామోగ్రఫీ గాని, పాప్ స్మియర్ గాని, హెచ్‌పివి వైరస్ టెస్టింగ్ గాని, ఎండోస్కోపిక్ గాని, ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల మాత్రమే కాకుండా ట్రీట్మెంట్‌లో కూడా ఇటీవల చాలా మార్పులొచ్చాయి. సింపుల్‌గా మీకు చెప్పాలంటే ఇదివరకు రేడియోథెరపీ అంటే జనం భయపడేవాళ్ళు. హ్మ్. కోబాల్ట్ రేడియోథెరపీ అని ఉండేదండి. హ్మ్. సో, అది బ్లైండ్‌గా ఆ ఏరియా అంతటిని కాల్చేస్తుంది. అక్కడున్న నార్మల్ టిష్యూస్‌ని, అబ్నార్మల్ టిష్యూ ఆ ఏరియా అంతా కాలుతుంది. హ్మ్. అందుకే కదా షాక్ ఇస్తారంటారు. అవును. నాట్ అవును. యాక్చువల్లీ షాక్. అవును. కొన్ని కిరణాలు వెళ్ళి కణాలను చంపుతాయి. కానీ ఆ అవును. కణాలు నార్మల్ కణాలు కూడా కిరణాలు వెళుతూ వల్ల డ్యామేజ్ ఎక్కువ అవుతా ఉంది. ఓకే. ఇప్పుడు ఆ కోబాల్ట్ నుంచి ఇప్పుడు మనం లీనియర్ యాక్సిలరేటర్స్ గాని వచ్చాం. కొత్త రకమైన యంత్రాలు రేడియోథెరపీ కోసం. సో, ఆ లీనియర్ యాక్సిలరేటర్‌లో కూడా ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు ఎంఆర్ లినాక్ అని అంటే ఎంఆర్ఐ గైడెన్స్ ద్వారా క్యాన్సర్ ఎక్కడుందో అక్కడ మాత్రమే రేడియేషన్ ఇస్తున్నాం. పిన్ పాయింట్. టార్గెటెడ్ రేడియోథెరపీ, ప్రిసిషన్ రేడియోథెరపీ. అంటే జబ్బు ఉన్న చోట మాత్రమే రేడియేషన్ వెళ్ళి టార్గెట్ చేస్తుంది. హుహు. నార్మల్ ఏరియాస్‌ని అది స్పేర్ చేస్తుంది. ఓకే. సో, ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీ వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టల్ క్యాన్సర్‌కి రేడియేషన్ ఇవ్వాలి అంటే ఎదురుగుండా యూరినరీ బ్లాడర్ ఉంది. హ్మ్. తర్వాత మరి నార్మల్ కోలాన్ ఉంటుంది. ఈ రెండిటిని స్పేర్ చేసుకుంటూ ఆ ట్యూమర్‌కి కరెక్ట్ అయిన డోస్ ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు సాధ్యమవుతుంది. సో, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గుతున్నాయి. అలాగే ఇప్పుడు మనం సర్జరీ గురించి మనం ఆలోచిస్తే మరి మార్పులు ఎలాంటివి వచ్చాయని మీరు అడిగినందుకు నేను చెప్తా ఉన్నా. ఇదివరకు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం. హ్మ్. పెద్ద సర్జన్ అంటే పెద్ద కోత. హ్మ్. హ్మ్. పైనుంచి కింద దాకా ఓపెన్ చేసి పెద్ద ఆపరేషన్ చేస్తున్నాడంటే ఓహో! ఈయన పెద్ద డాక్టర్ అనేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు మనం ఎలా షిఫ్ట్ అవుతున్నామంటే స్మాల్ ఇన్సిషన్ బిగ్ సర్జన్ ఇప్పుడు. హ్మ్. కీహోల్. కీ హోల్ సర్జరీ చేసి సేమ్ అవుట్‌కమ్స్ ఇవ్వగలుగుతా ఉన్నాం. సో, హ్మ్. ఓపెన్ సర్జరీ నుంచి ఇప్పుడు లాప్రోస్కోపీకెళ్ళాం. అవును. లాప్రోస్కోపీ నుంచి ఇప్పుడు రోబోటిక్‌కొచ్చాం. హ్మ్. సో, అంటే ఎంత సిస్టమాటిక్‌గా పేషెంట్ యొక్క అవుట్‌కమ్స్ పెరుగుతున్నాయంటే, ఈ రోజుల్లో ఇప్పుడు గర్భసంచి తీస్తే సేమ్ డే డిశ్చార్జ్ చేస్తున్నాం. హ్మ్. ఈవెన్ ఫర్ క్యాన్సర్. హ్మ్. రొటీన్ హిస్టెక్టమీ గురించి నేను మాట్లాడట్లేదు. హ్మ్. సో, అంటే డే కేర్ సర్జరీస్ చేసే స్టేజ్‌కొచ్చాం ఇప్పుడు. హ్మ్. తక్కువ కోతతో, తక్కువ నొప్పి, తక్కువ బ్లడ్ లాసు. సో, అంటే పేషెంట్‌కు సఫరింగ్ చాలా తక్కువ చేసి, బెస్ట్ అవుట్‌కమ్స్ ఇచ్చే టెక్నాలజీ మనకు అందుబాటులోకొచ్చాయి. ఇప్పుడు అలాగే మెడికల్ ఆంకాలజీలో మనం ఆలోచిస్తే ఇదివరకు కీమోథెరపీ అంటే అందరికీ ఒకే రకమైన కీమోథెరపీ ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు పర్సనలైజ్డ్ మెడిసిన్, హుహు. ప్రెసిషన్ మెడిసిన్ అంటాం. అంటే మీ జబ్బు ఈ వ్యక్తిలో ఎలాంటి తేడాలు ఉన్నాయో వాళ్ళకి స్పెసిఫిక్‌గా ఉన్నటువంటి ఒక ఏదైతే టార్గెటెడ్ థెరపీస్ ఉన్నాయో అది ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే బ్లాంకెట్‌గా అన్ని లంగ్ క్యాన్సర్‌లకి ఒకే కీమో కాదు ఇప్పుడు. లంగ్ క్యాన్సర్ స్టేజ్ 1లో కూడా ఎన్ని రకాలున్నాయి. దాంట్లో ఏ మ్యుటేషన్ ఉంది జెనెటిక్ మ్యుటేషన్ దానికి తగ్గట్టుగా స్పెసిఫిక్‌గా టార్గెట్ థెరపీ ఇవ్వడం జరుగుతా ఉంది. దీనివల్ల ఏమవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. కీమో అనగానే ఫస్ట్ భయం ఏంటి జుట్టు ఊడిపోతుంది. హ్మ్. నోట్లో పుండ్లు అవును. అవుతాయని చెప్పి ఎంత భయం కదా! అవును. ఇప్పుడు కొత్త మందుల వల్ల ఇమ్యునోథెరపీ గానివ్వండి, టార్గెట్ థెరపీస్, ఓరల్ టాబ్లెట్స్ చాలామంది లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4లో ఒక సింపుల్ టాబ్లెట్ వల్ల హ్మ్. 8 ఏళ్ళు, 7 ఏళ్ళు హ్యాపీగా బతుకుతా ఉన్నారు. ఓకే. అంటే చాలా మార్పులొచ్చాయి. సో, అంటే క్యాన్సర్ గురించి పబ్లిక్‌లో ఇదివరకు ఉన్నటువంటి ఒక నెగెటివ్ ఇమేజ్ అనేది ఇప్పుడు క్యాన్సర్ మనం ఒక దీర్ఘకాల వ్యాధిగా మారుస్తా ఉన్నాం. జస్ట్ లైక్ ఎనీ అదర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఓకే. మందుల ద్వారా దీన్ని ఒక అదర్ ఎన్‌సీడీలాగా చేస్తున్నాం. సో, గనుక మార్పులు అంటే సర్జరీలో గానివ్వండి, మెడికల్‌లో గానివ్వండి, రేడియేషన్‌లో గాని, డయాగ్నోసిస్‌లో గాని చాలా అడ్వాన్సెస్ జరిగాయి. దానివల్ల మనం ఎక్కువ లైఫ్ సేవ్ చేయగలుగుతున్నాం. అంటే రోబోటిక్ కోసం చాలా వరకు ఈ మధ్య కాలం వింటున్నాం. రోబోటిక్ సర్జన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న కొద్ది మందిలో మీరొకరు. యెస్ అండి. ఏంటండి రోబోటిక్‌కి, మామూలు సర్జరీకి మధ్య ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటసల? చాలా మంచి ప్రశ్న అండి. 2012లో నేను ఫస్ట్ టైము మరి ఇక రోబోటిక్ టెక్నాలజీ గురించి యూఎస్ ఎళ్ళడం జరిగింది. తర్వాత ఫ్రాన్స్ కూడా వెళ్ళాను ట్రైనింగ్ కోసం. సో, ఆ రోజుల్లో రోబోటిక్ అంటే ఏదో ఒక ఫ్యాన్సీ ఇది ఒక ఏదో హాస్పిటల్స్ మార్కెటింగ్ కోసమో, లేకుంటే వాళ్ళ విజిబిలిటీ కోసమో ఇది చెప్తున్నారు గానీ, మన కంట్రీలో ఇవన్నీ పనికిరావు. హ్మ్. మనం ఇదంతా లాప్రోస్కోపీ సరిపోతుంది. లేదంటే ఓపెన్ చేసుకోవచ్చు అని కూడా చాలామంది మాట్లాడేవాళ్ళు. ఇంకా ఈ మెడికల్ డాక్టర్స్ కూడా చాలామంది అట్లనే మాట్లాడేవాళ్ళు. హ్మ్. కానీ నేను ఒకటి నమ్మాను. అంటే టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా మనం రెస్పాన్సిబుల్‌గా వాడితే దానివల్ల మేలు జరుగుతుంది. హ్మ్. సో, గనుక ఇప్పుడు మనం చూస్తే రోబోటిక్ సర్జరీ ఈ రోజున యాస్ వి స్పీక్ ఇప్పుడు నేను 13, 14 ఇయర్స్ నుంచి రోబోటిక్ సర్జరీ చేస్తున్నాను. హ్మ్. ఈ రోజున రోబోటిక్ సర్జరీని ఎవరు కూడా ఇది ఫ్యాన్సీ అనటానికి లేదు. ఓకే. గ్లోబల్‌గా ఎంత డేటా అంటే ఎంత యాక్సెప్టెడ్ అంటే ఇది గోల్డ్ స్టాండర్డ్ అయిపోయింది ఇప్పుడు. హ్మ్. అంటే ఎందుకు అంటే లాప్రోస్కోపీలో అది కూడా కీ హోల్ సర్జరీయే. హ్మ్. టీవీని చూసుకొని ఆపరేట్ చేస్తాం లాప్రోస్కోపీలో.
అవును. అదే రోబోటిక్‌లో ఏంటంటే, మనకి ఒక సర్జన్ కన్సోల్ అని ఉంటుంది. హ్మ్. పేషెంట్ దగ్గర ఒక కార్ట్ ఉంటుంది. రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. రోబోకి 4 చేతులుంటాయి. హ్మ్. సో, రోబో తనంతట తానే ఆపరేషన్ చేయదు. హ్మ్. సర్జన్ ఏ మూవ్‌మెంట్స్ చేస్తారో అదే మూవ్‌మెంట్స్ రోబో మూవ్‌మెంట్స్‌గా అవుతుంది. ఓకే. సో, గనుక ఇప్పుడేంటంటే రోబోట్‌లో అడ్వాంటేజ్ ఎందుకు రోబోటిక్ అనేది కొంచెం ముందుకి ఎంత యాక్సెప్ట్ అయిందంటే, తక్కువ కోత ఒకటైతే, రెండోదిగా హ్మ్. 3 విజన్ ఉంటుంది రోబోటిక్ సర్జరీలో. హ్మ్. 3 విజన్‌తో ఆపరేట్ చేయడం అనేది మనం కడుపులో తలపెట్టి ఆపరేషన్ చేసి ఓపెన్ చేసినట్టే ఉంటుంది ఫీలింగ్. హ్మ్. 3 విజన్ తర్వాత 10 టైమ్స్ మాగ్నిఫికేషన్. హ్మ్. 10 రెట్లు పెద్దగా కనబడుతుంది. ఒక రెడ్ బ్లడ్ సెల్ కూడా చూడొచ్చంటాను నేను. ఓకే. అంత మాగ్నిఫైడ్ వ్యూ. అలాగే ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా చాలా ఫైన్ మూవ్‌మెంట్స్ అవుతాయి. మన ఫింగర్స్ ఎలాగ మూవ్ అవుతాయో అంతకన్నా బెటర్‌గా రోబోటిక్ ఆర్మ్స్‌ని మనం మూవ్ చేయొచ్చు. ఓకే. సో, లాప్రోస్కోపీలో ఇన్‌స్ట్రుమెంట్స్ చాలా స్ట్రెయిట్ అండ్ రిజిడ్ ఉంటాయి. వాటి టిప్స్‌ని ఎలా పడితే అలా మనం తిప్పలేము. హ్మ్. అదే రోబోటిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అయితే ఫైన్ మూవ్‌మెంట్ ఉంటుంది. హుహు. అంటే ప్రిసిషన్ సర్జరీ. అంటే బ్లీడింగ్ లేకుండగా యాక్యురేట్‌గా క్లియరెన్స్ చేయడానికి రోబోటిక్ సర్జరీ హెల్ప్ హెల్ప్ చేస్తుంది. సో, బ్లడ్ లెస్ సర్జరీ, లెస్ ఇన్ఫెక్షన్స్, లెస్ ఐసీయూ స్టే, లెస్ హాస్పిటలైజేషన్, ఎర్లీ రికవరీ టు గో బ్యాక్ టు వర్క్. మన పనికి మనం త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా ల్యాబ్ కన్నా కూడా బెటర్‌గా ఉంది. అది నేను చెప్పేది. ఓకే. ఓపెన్‌తో నేను కంపేర్ చేయట్లేదు. లాప్రోస్కోపీ వర్సెస్ రోబోటిక్ మాట్లాడితే కూడా ఖచ్చితంగా రోబోటిక్ అనేది ఔట్ స్కోర్స్ లాప్రోస్కోపీని చాలా పారామీటర్‌లో ఔట్ స్కోర్ చేస్తుంది. సో, ఈ రోజుల్లో రోబోటిక్ సర్జరీ అంటే కంప్యూటర్ ఇన్ ద ఆపరేటింగ్ థియేటర్. హ్మ్. ఓటీలో కంప్యూటర్ సిస్టమ్ తెచ్చినాడు అంతే. ఎందుకంటే సర్జరీ స్టిల్ సర్జరీ చేస్తున్నాడు. ఇది ఆటోమేటెడ్ సర్జరీ కాదు. హ్మ్. రోబో తనంతట తానే చూసుకొని చేసే రోజులు ప్రస్తుతానికి ఇప్పటికి రాలేదు. ఇంకొక 10, 20 సంవత్సరాలు కూడా రావని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది అంత స్టేజ్‌కి మనం ఇంకా పోలేదు. ఇది రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. హ్మ్. సో, దీన్ని టెక్నాలజీ మనకు హెల్ప్ చేస్తుంది. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ మిస్టేక్ అయింది, పోయిన సర్జరీలో ఏం మిస్టేక్ చేసాం అనేది మెషిన్ మనకు చెప్తోంది. సో, యూ కెన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎయిర్‌లైన్స్‌లో ఎట్లా ఉంటుంది? ఒక చిన్న ప్రాబ్లమ్ ఎక్కడైనా జరిగితే మొత్తం ప్రపంచంలో అన్ని ఎయిర్‌లైన్స్ షేర్ చేసుకుంటారు. హ్మ్. ఏమంటే అవును. అందులో లెర్నింగ్స్ ఉంటుంది. అంటే ఎందుకు సేఫ్టీ ఇంపార్టెంట్. అలాగే రోబోటిక్ సర్జరీలో కూడా మనము హైయెస్ట్ కేర్ టు ద పేషెంట్. పేషెంట్‌కు బెస్ట్ కేర్ ఇవ్వడానికి మనమే సెల్ఫ్ లెర్నింగ్ కూడా అది మనకు చూపిస్తా ఉంటది. అలాంటి టెక్నాలజీ అందుబాటులో వచ్చింది. సర్జరీ చేసేటప్పుడు గైడెన్స్ వస్తా ఉంది. ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికెళ్ళొద్దు? ఏ హ్మ్. ఆర్గన్స్ దగ్గరలో ఉన్నారని కూడా అది ఆటోగా గైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే. అంటే టెక్నాలజీ యొక్క ఇమ్మర్షన్ ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా రావడం వల్ల మనకి బెటర్ ఔట్‌కమ్స్ టు ద పేషెంట్ అనమాట. అంటే టెక్నాలజీని వద్దు అనుకుంటే మనం ఏం చేయలేం. టెక్నాలజీని రెస్పాన్సిబుల్‌గా వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను బిలీవ్ చేస్తాను. ఇనిషియల్‌గా ఇది వచ్చినప్పుడు కూడా నేను చాలా మందికి అదే చెప్పాను. ఇప్పుడు ఇట్ ఇస్ బికమ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ నౌ. హ్మ్. ఇప్పుడు ఎలాంటి డిబేట్ లేదు. రోబో మంచిదా కాదని ఎవరు అనట్లేదు. ఒబీస్ అవును. ఉన్నవాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి కొన్ని క్యాన్సర్‌లో ప్రత్యేకంగా రోబోటికే బెస్ట్. ఓకే. ఇప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ ఉందనుకోండి. వాళ్ళు హ్మ్. చాలా మంది ఆడవాళ్ళలో ఒబీస్ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ వస్తుంది. హ్మ్. సో, వాళ్ళకి మనం ఓపెన్ చేస్తే ఆ వూండ్ ఎప్పుడు హీల్ కావాలి? హ్మ్. ఓకే. ఓకే. ఊబకాయం హ్మ్. ఉన్న వాళ్ళలో హ్మ్. చాలా కష్టం. సో, హ్మ్. అలాంటి వాళ్ళలో ఈ కీ హోల్ సర్జరీ చేయడం వల్ల హ్మ్. వాళ్ళు నెక్స్ట్ డే ఇంటికెళ్ళిపోతున్నారు. ఓకే. సో, ల్యాప్ కన్నా కూడా రోబోటిక్ అనేది ఇలాంటి కేసులో చాలా అడ్వాంటేజ్ అనమాట. సో, ఓవరాల్ ఐ థింక్ ఏది బెటర్ అనే డిబేట్ అనేది ఇప్పుడు లేదు. హ్మ్. రోబోటిక్ సర్జరీ గోల్డ్ స్టాండర్డ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది. ఇప్పుడు ఇండియన్ మేడ్ రోబో కూడా అందుబాటులో ఉంది. సుమారుగా 4, 5 రోబో సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇనిషియల్‌గా ఎందుకు దీన్ని నెగెటివ్ అంటే కాస్ట్ కొంచెం ఎక్కువ. ఒక ఓకే. 2,00,000 ఎక్స్‌ట్రా అవుతుంది ఓకే. పేషెంట్‌కి ఓవరాల్ కాస్ట్‌లో. హ్మ్. సో, బట్ ఇఫ్ యూ లుక్ ఓవరాల్ హాస్పిటలైజేషను, ఇన్ఫెక్షన్స్, వేరే బెనిఫిట్స్, ఎర్లీ రికవరీ అవన్నీ చూసుకుంటే 2,00,000 దాని ముందు అది సరిపోదు. ఓకే. మనం రైట్ ఆఫ్ చేసుకోవచ్చు దాని హ్మ్. ముందు. అంటే అందరికీ రోబో చేయాలని నేను చెప్పట్లేదు. సెలెక్టెడ్ కేసెస్‌కి లాప్రోస్కోపీ కూడా ఉంటుంది. సెలెక్టెడ్ కేస్‌కి రోబోటిక్ ఉంటుంది. అయినంత వరకు ఓపెన్ సర్జరీ మనం ఎలిమినేట్ చేయవచ్చు. తగ్గించవచ్చు. సో, దాన్ని బట్టి పేషెంట్ యొక్క రికవరీ ఫాస్ట్‌గా ఉంటుంది. అంటే ఆంకాలజీ మీరు చెప్తున్న దాని ప్రకారం చాలా డెవలప్‌మెంట్స్ కనిపిస్తున్నాయి. అవును. అయినా సరే చాలామంది ఇంకా ఇతర దేశాలకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనకంటే ఏదైనా టెక్నాలజీ అడ్వాన్స్‌లో ఉందా? లేకపోతే ఎందుకని అటువైపు ప్రయాణం జరుగుతుంది? లేదండి. ప్రాచీన దేశాలు ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్‌లో మనకన్నా బెటర్ ట్రీట్మెంట్ ఉందని నేను ఒప్పుకోను. హుహు. స్కిల్ వైస్ మన దగ్గర ఉన్నంత స్కిల్ వెస్టర్న్ కంట్రీస్‌లో లేదు. ఎందుకంటే నేను అమెరికా గానివ్వండి, లేకుంటే ఇంగ్లాండ్ గానివ్వండి, ఫ్రాన్స్ గానివ్వండి, అన్ని సుమారుగా 8 కంట్రీస్‌లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడున్న ప్రాక్టీస్ నేను చూసాను. స్కిల్ వైస్ మనకన్నా వాళ్ళు ఎక్స్ట్రార్డినరీ ఏం కాదు. కానీ హ్మ్. ఒకటి వాళ్ళ దగ్గర ప్రాసెసెస్ బాగున్నాయి. హుహు. రైట్. ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ గుండా వెళ్తారు. బట్ ఇప్పటికి కూడా హెల్త్ కేర్ మన దగ్గర ఉన్నంత కంఫర్ట్ అక్కడ లేదు. హ్మ్. మీకు డాక్టర్‌ని మీరు కలవాలంటే 24 అవర్స్ లేకపోతే అవును. 48 అవర్స్‌లో మీకు డాక్టర్ అందుబాటులో ఉంటారిక్కడ. మీరక్కడ ఒక అపాయింట్‌మెంట్ తీసుకోవాలంటే కొన్ని నెలలు పడుతుంది.
లేదా ఏదో మరీ తప్పని పరిస్థితి ఎమర్జెన్సీ అంటే అంత ఎమర్జెన్సీ ఇండికేషన్ ఉంటే డైరెక్ట్‌గా ఈఆర్‌కి వెళ్ళాలి. ఎవరు చూస్తారో తెలీదు. హ్మ్. సో, హెల్త్ కేర్ కాస్ట్స్ కూడా మనకన్నా 10-15 టైమ్స్ మోర్ ఎక్స్‌పెన్సివ్ అది. స్కిల్ వైస్ ఎక్స్‌ట్రార్డినరీ కాదు. మందులు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి. హ్మ్. ఒకటే వాళ్ళ దగ్గర ఏంటంటే క్లినికల్ రిసర్చ్ అనేది కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, కొత్త ట్రయల్స్ గాని, కొత్త మందులు ఏమైనా అందుబాటులో ఉంటే వాటి యొక్క ట్రయల్స్ ఎన్రోల్‌మెంట్ కూడా అక్కడ బాగా జరుగుతుంది. వాటిలో పాల్గొనే వాళ్ళుకి మంచి ఆప్షన్ అది మనకన్నా. అదర్‌వైజ్ ట్రీట్‌మెంట్‌కి సంబంధించి ఎలాంటి మార్పులు అక్కడికి ఇక్కడికి లేవు. ఇక కాస్ట్ వైడ్‌గా చూసుకుంటే హుహు. క్యాన్సర్ అనగానే ఒక కుటుంబం కుదేలైపోయే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. కరెక్ట్. అంటే అది ఎర్నింగ్ చేసే వ్యక్తి కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఆయనకి క్యూర్ చేయడం కోసం పడే కష్టం కావచ్చు. ఎందుకని ఆ కాస్ట్ వైడ్‌గా మన కిందకి రాలేమా? లేకపోతే ఇప్పుడు ఉండే దాంట్లో అలాంటి పరిస్థితి కొనసాగుతుందా? ఆహ్, లేదండి. అంటే మీరు అడిగిన ప్రశ్న చాలా రిలవెంట్. ఎందుకంటే క్యాన్సర్‌తో కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడిపోతా ఉంది. హ్మ్. సో, ఫైనాన్షియల్ టాక్సిసిటీ అంటాం దీన్ని. హ్మ్. క్యాన్సర్ కేర్‌లో ఇప్పుడు దీనికి కూడా అగైన్ లింక్ ఏంటంటే స్టేజ్. ఓకే. ఎర్లీ స్టేజ్‌లో ఉంటే ఏదో ఒక ట్రీట్మెంట్ సరిపోతుంది. సర్జరీ గాని, రేడియేషన్ గాని, లేకపోతే మెడిసిన్ కీమోథెరపీ గాని. హ్మ్. అదే ఇప్పుడు లేట్ స్టేజ్‌లో వస్తే ఒక ఆల్ ద 3 సర్జరీ చేయాలా, కీమో ఇవ్వాలా, రేడియేషన్ ఇవ్వాలి. హుహు. సో, కాస్ట్ పెరుగుతుంది కదా! అన్ని మోడాలిటీస్ ఇచ్చినప్పుడు. అవును. సో, అందుకే ఫైనాన్షియల్ టాక్సిటీ అనేది క్యాన్సర్‌లో ఖచ్చితంగా ఉంది కాబట్టి ఎర్లీ డయాగ్నోస్ చాలా ఇంపార్టెంట్ ఒకటి. రెండోది నేను ప్రేక్షకులకు చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. అన్ని సెక్టార్‌లో కూడా ఇప్పుడు అది కనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్. అంటే మీరు నాకు అంత బాగున్నాలే నాకెందుకు అని అనుకోవద్దు. మీ కుటుంబ ఫ్యామిలీ ప్యాక్ తీసుకోనండి. మంచి కవరేజ్ పెట్టుకోనండి. సో దట్ అంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేని కవరేజ్‌కి వెళ్ళండి. హెల్త్ ఇన్స్యూరెన్స్ గాని దేనికి ఖర్చు పెడతాం? మనం సంపాదించేది దేనికోసం? మన అవును. ఆరోగ్యంకి అంతే ప్రాబ్లమ్ కదా! వచ్చినప్పుడు మనం పరిగెత్తి టెన్షన్ పడేదానికి బదులుగా కరెక్టే. హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా సార్లు స్కీమ్స్ ఉన్నాయి కదా! అని అనుకుంటూ ఉంటారు. వాటి మీద డిపెండ్ గాకండి. మీరు ఎర్నింగ్ చేయగలిగి, కట్టగలిగితే మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ మంచిగా తీసుకోవడం మంచిదని నా ఉద్దేశ్యం. ఇక ఏఐ కోసం మాట్లాడారు. హుహు. అన్ని సెక్టార్‌లు కూడా ఏఐ కోసం మాట్లాడుకుంటున్నాం. రైట్. ఆంకాలజీలో ఏఐ ఎటువంటి మనకు ప్రయోగాలు జరుగుతున్నాయి? ఎంత తొందరగా మనకి ఇంకా లేటెస్ట్‌గా అందుబాటులోకి రాబోతుంది? ఎలాంటివి రాబోతున్నాయి? ఏఐ ఎట్లా ఉందంటే ప్రపంచాన్నే అది కుదిల్చివేస్తుంది. హ్మ్. మనం అనుకున్న దానికంటే ఫాస్ట్‌గా వస్తుంది. హ్మ్. మనం ఊహించిన దానికంటే ఇంకెప్పుడో వస్తదో చూద్దాం అనుకునే దానికంటే ఫాస్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న రోబోటిక్ సర్జరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్మ్. సో, ఏఐ ద్వారా ఏమవుతుంది? ఒక సర్జన్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఏఐ అనలైజ్ చేస్తుంది. హుహు. ఇప్పుడు నేనొచ్చి ఆపరేషన్ అయిపోయిన తర్వాత బయటకొచ్చి చాలా కష్టంగా ఉందండి ఈ ఆపరేషన్ అని చెప్పాననుకోండి. మీకేం తెలుస్తుంది? అంతే కదా! ఆ! నిజంగా కష్టంగా ఉందా? నాకు కష్టంగా ఉందా? ఆ! వేరే సర్జన్‌కి అది కష్టంగా ఉందా? ఎలా తెలుస్తుంది? కరెక్టే. సబ్జెక్టివ్ కదండీ! అవును. సో, అంటే ఆబ్జెక్టివ్‌గా మన పెర్ఫార్మన్స్‌ని ఎవరు అసెస్ చేయట్లే. హ్మ్. అదే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తది? మీరు చేసిన సర్జరీ యొక్క వీడియోని అనలైజ్ చేస్తుంది. స్టెప్ బై స్టెప్ ఈ స్టెప్ ఎంత టైం తీసుకున్నావు? ఎలా చేసావు? అనేది మొత్తం అనలైజ్ చేసిందనుకోండి. హ్మ్. ఒక స్కోరింగ్ ఇస్తే తెలిసిపోతుంది కదా! కరెక్టే. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ యూ ఇంప్రూవింగ్ ఆర్ యూ డూయింగ్ ఎ బెటర్ జాబ్ ఆర్ నాట్ తెలిసిపోతుంది దాంట్లో. సో, హ్మ్. అంటే అట్లా అసెస్‌మెంట్ సెల్ఫ్ అసెస్‌మెంటే కాకుండా పేషెంట్‌కి కూడా మనం బెటర్ కేర్ ఇవ్వడానికి టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేడియాలజీలో ఉందనుకోండి. ఎక్స్‌రే గాని, సీటీ స్కాన్ గాని, ఎంఆర్ఐ గాని, పెట్ స్కాన్ గాని ఏఐ కెన్ రీడ్ బెటర్. 40% బెటర్ ఔట్‌కమ్స్ ఏఐ కెన్ గివ్ అండి. మనం కళ్ళతో చూసేదానికంటే టెక్నాలజీ మరి పిక్సెల్ కూడా అది బాగా చూసి ఎక్కడైతే తేడా ఉందో అది పిక్ చేసుకోగలదు. సో, రేడియాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుగా రాబోతా ఉంది. ఆల్రెడీ హ్మ్. చాలా సెంటర్‌లో రేడియాలజీకి ఏఐ వచ్చేసింది. హ్మ్. అలాగే ఇప్పుడు పెథాలజీ ఉంది. హ్మ్. స్లైడ్స్ అవును. మైక్రోస్కోప్‌లో చూడాలి. ఏఐ ఈస్ చాలా వరకు యాక్యురేట్ డయాగ్నోసిస్ ఇవ్వగలుగుతుంది. ఓకే. ఇప్పుడు మేము చేసే స్క్రీనింగ్ క్యాంప్స్ రూరల్‌లో మన ఫౌండేషన్ ద్వారా చేసే పనుల్లో హ్మ్. అక్కడెక్కడో సర్వైకల్ క్యాన్సర్‌కి పాప్ స్మియర్ తీసి, స్లైడ్స్ రెడీ చేసి, వాటిని హైదరాబాద్‌కి తెచ్చి ఇక్కడ ల్యాబ్‌లో ఇచ్చి రిపోర్ట్ ఇవ్వాలంటే 2, 3 వీక్స్ పడుతుంది. హ్మ్. మనం అక్కడే స్లైడ్ చేసి, అక్కడే మనం ఏఐ ద్వారా రీడ్ చేయగలిగితే డాక్టర్ లేకుండగా ఎంత మార్పండి అది. ఇట్స్ అంతే ఆల్రెడీ కదా! హ్యాపెనింగ్. సో, డిజిటల్ పెథాలజీ వస్తుంది. దాంట్లో ఏఐ బిగ్ టైమ్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం రేడియోథెరపీ ప్లానింగ్‌లో గాని, సర్జరీ ప్లానింగ్‌లో గాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. అలాగే క్లినికల్ వర్క్ ఫ్లోస్ పేషెంట్‌తో ఎంగేజ్ చేయడానికి అంటే ఇప్పుడు ఈరోజు ఆపరేషన్ ఉంది. ఏమేమి చేయాలి? ఏం చేయొద్దు? ఎప్పుడు రావాలి? ఏం తినాలి? ఏం తినొద్దు? ఎలాంటి ఫిజియోథెరపీ చేయాలి? లేకుంటే ఏ మందులు యేసుకోవాలి? అంటే ఒక కంటిన్యూయస్‌గా ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఏఐ ఏజెంట్స్ అందుబాటులో ఉన్నారిప్పుడు. ఫిజియోథెరపీ ఏఐ ఏజెంట్స్, హ్మ్. మెడిసిన్స్ ఫాలో అప్ చేయడానికి ఒక ఏఐ ఏజెంట్స్. ఇలాంటివి ఆల్రెడీ చాలా వరకు ముందు వచ్చేసినాయి. కొన్ని రోజుల్లో మనం ఏఐ ఏజెంట్స్‌తో పని చేస్తాం. ఓకే. అంటే మనకి కేర్ గివర్‌కి చాలా వరకు అది హెల్ప్ అవుతుంది. హ్మ్. అంత స్ట్రెస్ మనకు అయ్యో! ఈ టాబ్లెట్ మర్చిపోయిన భయం లేదు. హ్మ్. అది గుర్తు చేస్తుంది మీకు. తీసుకున్న దాకా వదిలిపెట్టదు. సో,
డెఫినెట్‌గా అంటే మనం అనుకున్న దానికంటే ఫాస్ట్‌గా ఏఐ రాబోతుంది. ఇది కూడా ఎలాగంటే ఇందాక రోబోట్ గురించి చెప్పాను కదా! వచ్చినప్పుడు అందరూ నెగెటివ్‌గా చూసారు. హ్మ్. ఇప్పుడు ఏఐ కూడా ఏంటంటే దీంట్లో కూడా ఎథికల్ కన్సర్న్స్ ఉన్నాయి. అవును. ఎవరి రెస్పాన్సిబిలిటీ అని తెలీదు. అవును. ఈక్విటీ అందరికీ అందుబాటులో ఉంటుందని తెలీదు. సో, హ్మ్. దేర్ ఆర్ సో మెనీ చాలా సోషల్ కన్సర్న్స్ ఉన్నాయి. అయినప్పటికీ దీన్ని రెస్పాన్సిబుల్‌గా మనం వాడుకుంటే దీనివల్ల మేలు జరుగుతుంది. అవును. అంటే యూజ్ ఇట్ రెస్పాన్సిబుల్లీ. ఇట్ ఈస్ హియర్ టు స్టే. మనం కావాలన్నా, వద్దన్నా అది వచ్చి తీరుతుంది. ఇండస్ట్రీ పుష్ చేస్తుంది. పెద్ద పెద్ద కంపెనీస్ పెద్దగా ఇన్వెస్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అది యూజబుల్ అని చెప్తున్నారు. ఇప్పుడు వాట్సాప్ లేకుండా మనం ఉండగలుగుతున్నాం ఈ అంతే రోజుల్లో. కదా! అవును. సో, టెక్నాలజీ ఈస్ హియర్ టు స్టే. అవును. కానీ దాన్ని రెస్పాన్సిబుల్‌గా మనం వాడుకోవాలని నా భావన అనమాట. ఇలా ఒక్కసారి చికిత్స జరిగిన తర్వాత క్యాన్సర్‌కి హుహు. ఏ రకమైన తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది? కొన్ని క్యాన్సర్స్ మళ్ళీ తిరిగి మనకు కనిపిస్తున్నాయి అంటున్నారు. కరెక్ట్. అంటే క్యాన్సరు తిరగబడే ఛాన్స్ అనేది స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే రిజల్ట్స్ గురించి చెప్తాం. ఓకే. ఎర్లీ స్టేజ్‌లో ఉంటే తిరగబడే ఛాన్స్ చాలా తక్కువ. హ్మ్. స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే 90% తిరిగి రాదు. ఓన్లీ హ్మ్. 10% రిస్క్. హుహు. ఓకే. ఇప్పుడు 100% రిస్క్ లేకుండా మన లైఫే లేదు కదండీ. అవును. బయటికెళ్తే 100% సేఫ్‌గా ఇంటికి వస్తామని ఉందా? సో, అవును. ఈస్ యాస్ గుడ్ యాస్ దట్ ఫర్ స్టేజ్ 1. హ్మ్. కానీ స్టేజ్ 3లో ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ రికరెన్స్ ఒక 20% వరకు ఉంటుంది. అందుకే ఎవ్రీ 3 మంత్స్ ఫాలో అప్‌కి రమ్మంటాం. హుహు. ఏ స్టేజ్‌లో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినా కూడా హ్మ్. 5 సంవత్సరాలు ఫాలో అప్‌కి రమ్మంటాం. 5 ఇయర్స్. 5 ఇయర్స్. 5 ఇయర్స్ సర్వైవల్ రేట్ అని అంటాం క్యాన్సర్‌లో దేనికి సంబంధించినా కూడా. 5 ఇయర్స్ సర్వైవల్ రేట్స్ ఎంత ఉంటాయని చెప్తాం. అంటే 5 ఏళ్లే బతుకుతారని కాదు. హ్మ్. 5 ఏళ్ల వరకు వాళ్ళు బాగున్నారు అంటే, జబ్బు రాలేదు అంటే ఇంక తర్వాత వాళ్ళు క్యూర్ అయినట్టుగా చెప్తూ ఉంటాం. అంటే మీ కెరియర్‌లో చాలా వరకు వేల సర్జరీలు చేసుంటారు టోటల్‌గా. అంటే టోటల్‌గా ఈ కాంప్లెక్స్ సర్జరీల్లోన ఏది పలాంది క్రిటికల్ అయింది మనకి అనుకునేది ఒకటైతే, ఒక అద్భుతం జరిగింది. ఒక మిరాకిల్ జరిగింది అనుకున్న ఘటనలేమైనా ఉన్నాయా మీ మీ లైఫ్‌లో? అయ్యో! మిరాకల్స్ అయితే చాలానే జరిగినాయండి. అనుకున్న దానికంటే విభిన్నంగా చేయవలసొచ్చిందనేది మాత్రం నాకు ఇప్పటికీ గుర్తు. ఒక డాక్టర్‌కు రోబోటిక్ సర్జరీ చేస్తున్నాను రెక్టల్ క్యాన్సర్ సంబంధించి. హ్మ్. సో, డాక్టర్‌కి. డాక్టర్ గాని ఫిజిషియన్ హైదరాబాద్‌లోనే. సో, రేడియేషన్, కీమో అయిన తర్వాత ఇక రెక్టల్ క్యాన్సర్ సర్జరీ చేయాలి. అది పర్మనెంట్ బ్యాగ్ పెట్టకుండా లోపలనే అతికేటువంటి ఆపరేషన్ ఇది. హ్మ్. అంటే పర్మనెంట్ కొలాస్టమీ వద్దు. చాలా కిందకుంది జబ్బు. సో, పర్మనెంట్ కొలాస్టమీ పెట్టకుండానే రోబోటిక్ సర్జరీ ద్వారా దీన్ని ట్రీట్మెంట్ చేయాలి. సో, ట్రీట్మెంట్ ఇనిషియల్ పార్ట్ అంతా బాగా అయిపోయింది. ఒక 2, 3 అవర్స్‌లో చాలా వరకు కంప్లీట్ చేసేసాం. ఇంకా రోబోటిక్ ఆర్మ్‌తో ఏం చేయాలంటే ఒక స్టేప్లర్ ఫైర్ చేయాలి. హ్మ్. స్టేప్లర్ ద్వారా ఏందంటే కోలాన్ని కట్ చేస్తాం. సో, స్టేప్లర్ అప్లై చేస్తుంటే అది ఫైర్ అవ్వటం లేదు. ఎందుకంటే అది రేడియేషన్ ఇవ్వడం ద్వారా రెక్టము థిక్ అయిపోయింది. ఆ థిక్ టిష్యూ ఉండటం వల్ల స్టేప్లర్ అసలు ఎలాంటి స్టేప్లర్ తీసుకున్నా ఫైర్ అవ్వట్లేదు. రోబో ఏ స్టేప్లర్ ఫైర్ అవ్వట్లేదు. లాప్రోస్కోపిక్ తీసుకున్నా అవ్వట్లేదు. ఏం చేసినా అవ్వటం లేదు. ఆల్మోస్ట్ 10 అవర్స్ అయిపోయింది ఆపరేషన్. ఆ! సో, ఇక ఏం చేయాలి? చేయకపోతే కంప్లీట్ చేయలేకపోతే పర్మనెంట్ బ్యాగ్ పెట్టాల్సొస్తది మొత్తం తీసేస్తే. ఓకే. సో, దాన్ని మనం అవాయిడ్ చేయాలి. సో, చివరికి ఇంకా ఓన్లీ ఆప్షన్ ఏంటంటే అంత లోపల కింద భాగంలో కుట్లు పేగిన కుట్లేయాలా, చేత్తో కుట్టేయాలని చాలా కష్టం. హ్మ్. అందుకే స్టేప్లర్స్, రోబోటిక్, పెల్విక్ సర్జరీలు చాలా అడ్వాంటేజ్ అంటాం. మన చేతులు వెళ్ళడానికి కూడా కష్టమున్న ప్లేస్‌లో హ్మ్. రోబోటిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఈజీగా ఎళ్తాయి. ఓకే. కానీ నాకేమో స్టేప్లర్ ఫైర్ కావటం లేదు. హ్మ్. ఎందుకంటే టిష్యూ థిక్ ఉంది. ఓకే. అంటే సిస్టమ్ ఫెయిల్యూర్ కాదిది. హ్మ్. సో, ఇంక చివరికి అటెండర్స్‌తో మాట్లాడి ఆల్మోస్ట్ 12 అవర్స్ అయింది. నేను ఓపెన్ టెక్నిక్‌తో ఎంత కష్టమైనా పర్లేదు వి విల్ ట్రై అని చెప్పి ఓపెన్ చేసి హ్మ్. చాలా కింద భాగంలోకెళ్ళి సిజర్‌తో కట్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే అది ఓకే. చేత్తోనే కుట్లేయాలి. ఇప్పుడు పేగుని జాయిన్ చేయాలన్నా కూడా మాన్యువల్‌గానే చేయాలిప్పుడు. ఓకే. సో, మాన్యువల్‌గా దాన్ని కట్ చేసి, మాన్యువల్‌గా సూచన చేసి ఆల్మోస్ట్ 14 అవర్స్ సర్జరీ అయింది. బట్ ఏంటంటే ఇంత లాంగ్ అవర్స్ అయినా కూడా తృప్తి ఏంటంటే ఆయనకి పర్మనెంట్ బ్యాగ్ పెట్టకుండా అవాయిడ్ చేయగలిగాం. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ అవుట్‌కమ్స్ మంచిగా ఉన్నాయి. హ్మ్. ఆయన హ్యాపీగా ఉన్నాడు అనేటువంటిది సాటిస్ఫాక్షన్ అన్నమాట. అట్ ద ఎండ్ ఆఫ్ 14 అవర్స్ వి ఆర్ హ్యాపీ. అరే! హ్మ్. అలసిపోయాము ఏంటి ఇంత ఆ! కష్టమైందని కాదు. తృప్తి ఎక్కువగా ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో, అట్లనే ఇప్పుడు ఇంకొక పేషెంట్ మిరాకిల్ గురించి అడిగారు. నాకెప్పుడూ ఈ స్టోరీ నేను చెప్తూ ఉంటాను. వన్ ఆఫ్ ద ఎర్లీ కేసెస్ అనమాట. ఈసోఫేజియల్ క్యాన్సర్ కోసం సర్జరీ చేశా. హ్మ్. అది ఆల్మోస్ట్ చెస్ట్‌లో ఆపరేట్ చేయాలా, అబ్డోమెన్‌లో ఆపరేట్ చేయాలా, నెక్‌లో ఆపరేట్ చేయాలా. మొత్తం ఫుడ్ పైప్ తీసి స్టమక్‌ని నెక్‌లోకి తెచ్చి కుట్టాలి. ఈ ఆపరేషన్ క్షేమంగా బానే చేసేసాను 4 అవర్స్‌లో. పేషెంట్ బాగుంది. థర్డ్, ఫోర్త్ హాఫ్ డే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఇక ఆమెకేం చేయాలి? భయం ఒక పక్కన అరే! ఇంత పెద్ద ఆపరేషన్ చేసాం ఆమె ఇంటికెళ్ళకపోతే ఎట్లా అని మాకు టెన్షన్. సర్జన్ ఆపరేట్ చేసిన ఒక వారం పడుకోం మనం. హ్మ్. మేము మేజర్ సర్జరీ చేస్తే ఒక 1 వీక్ ఆళ్ళ పేషెంట్ ఇంటికెళ్ళేదాకా మాకు నిద్ర ఉండదు. ఓకే. అంటే ఆ స్ట్రెస్ ఉంటుంది. అదే కదా! పోస్ట్ ఆపరేటివ్ అనేది యాంటిసిపేటింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎట్లా ఉంది అనేటువంటి ఒక కంటిన్యూయస్‌గా మనసులో అది పీకుతూ ఉంటుంది. హ్మ్.
సో, ఆ పేషెంట్ మరి చివరికి వెంటిలేటర్ మీద పెట్టాం. కాన్షియస్‌గా ఉన్నా కూడా వెంటిలేటర్ మీద పెట్టాము. చివరికి ఇంక తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు అటెండర్స్‌ని పిలిపించి, "ఇంక లాభం లేదు. మీరు ఇంటికి తీసుకుపోండి." సో, ఆ పేషెంటు నాకెంత దుఃఖం అంటే, ఇంత ఆపరేషన్ చేసాం, ఇంత కష్టపడ్డాము. ఏంటి ఇట్లా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా! ఈమెకు అని చెప్పి చాలా బాధపడ్డా. వాళ్ళేం చేశారు, వెంటిలేటర్ గూడా హాస్పిటల్‌లో డిస్కనెక్ట్ చేయకుండా అంబులెన్స్‌లో డిస్కనెక్ట్ చేయమన్నారు. హ్మ్. ఎందుకంటే ఇది పేషెంట్ ఈస్ లీవింగ్ అగైన్స్ట్ మెడికల్ అడ్వైస్. హ్మ్. సో, అంబులెన్స్‌లో వెళ్తే చనిపోయిందని అనుకున్నాను. 1 వీక్ తర్వాత నేను కామినేని నార్కెట్పల్లికి రెగ్యులర్ విజిట్‌కెళ్ళేవాడిని ఆ రోజుల్లో. వెళ్తే ఈఆర్‌లో ఎవరో నన్ను చూడడానికి రమ్మన్నారు. పేషెంట్ ఎవరో వచ్చారు మీరు చూడండి అని చెప్పి ఎమర్జెన్సీ కాడికెళ్తే ఆ రోజు ఒక లేడీ గట్టిగా అరిచింది. సార్ అంది. వెనక్కి తిరిగి చూస్తే అన్ని ట్యూబులు బ్యాగులతో ఉన్నాయి. ఆ! ఇదేంట్రా ఇది దైవమా ఏంటా అని చెప్పి భయమేసింది నాకు. సార్ నేను ఇంకా బతికే ఉన్నాను సార్ అంది. ఆమెకేంటంటే అదొక మిరాక్యులస్‌గా ఆమె వెళ్ళిపోవడం, వాళ్ళు ట్యూబ్ తీసేశారు. ఆమె మరి అది ఏం పని చేసిందో, ఆమె ఏం నమ్మిందో, మరి గ్రేట్. ఎలాంటి విశ్వాసం, అమ్మ దేవుడిని నమ్మమ్మా అని చెప్పాను. నేను తల ఊపింది వెంటిలేటర్‌లో ఉన్నప్పుడు. అంతవరకు నాకు బాగా గుర్తు. షీ ఈస్ డూయింగ్ వెల్. అంటే కొన్ని సార్లు దేర్ ఈస్ ఎనర్జీ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఆల్సో అని నేను నమ్ముతాను. దగ్గరగా నేను చూస్తాను. ఇది హ్మ్. అసలు అందరూ రైట్ ఆఫ్ చేసిన పేషెంట్. హ్మ్. అయినా గాని ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంది. జబ్బు లేకుండా నార్మల్‌గా నల్గొండ దగ్గర చిన్న విలేజ్ అనమాట. హ్మ్. సో, అంటే ఇలాంటివి కొన్ని అద్భుత మిరాకల్స్ క్వైట్ ఎ ఫ్యూ నేను చూసానండి. అంటే మనం హ్యూమన్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కష్టం. అవును. అంటే వైద్యపరంగా కూడా చెప్పడానికి కష్టం. అలాగే ఇప్పుడు ఇంకొక పేషెంట్ చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను. స్టేజ్ 4 ఎండోమెట్రియల్ క్యాన్సర్ 4 స్టేజ్. హ్మ్. మేము కీమో ఇచ్చి పాపం అన్ని రకాలుగా నలిగిపోయి ఏమి ఇంప్రూవ్ కాదనుకుంటే, హ్మ్. మరి ఫ్యామిలీ సపోర్ట్ గానివ్వండి, వాళ్ళకి డయట్ మార్చడం గానివ్వండి, మరి ఆమెలో ఉన్నటువంటి ఇన్నర్ స్ట్రెంగ్త్ గానివ్వండి, ఏమన్నా చెప్పండి. ఇప్పటికి నేను ఆపరేషన్ చేసి 10 ఏళ్ళు అయింది. షీ ఈస్ ఫుల్లీ నార్మల్. 4థ్ స్టేజ్. హ్మ్. కడుపు లోపల అంతా పాకేసింది. మెడికల్‌గా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేం మనం. ఓకే. సో, ఇలాంటివి కొన్ని కేసెస్ మరి నిజంగానే మిరాక్యులస్‌గా హీల్ అవ్వడం అనేది విత్ ప్రూఫ్. అంటే ఇదేదో నేను అనుకుంటున్నాను. ఇది నా యొక్క ఎమోషనల్ అండర్‌స్టాండింగ్‌తో నేను చెప్పేది కాదు. జెన్యూన్‌గా జరిగినటువంటిది నేను చెప్తా ఉన్నాను. అంటే చాలా వరకు కార్పొరేట్ సెక్టర్ మారిన తర్వాత వైద్యం పెరిగింది. తర్వాత టెక్నాలజీ పెరిగింది. ఇన్ని పెరిగిన తర్వాత కూడా మనకి క్యాన్సర్ అనేది డేంజర్ రోగంగా మారుతుందా? లేకపోతే మంచి బిజినెస్‌గా మారుతుందా? నేనేమనుకుంటానంటే క్యాన్సర్ బిజినెస్ కాదు. అసలు క్యాన్సర్ లేకుండా ఉంటే మంచిదని అనుకుంటాను. హ్మ్. ఇప్పుడు మన ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే క్యాన్సర్ లేని సమాజాన్ని మనం చూడాలి. అలివియేట్ ద క్యాన్సర్ బర్డెన్ ఇన్ ద కమ్యూనిటీస్. చూడగలుగుతామండి? క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడగలుగుతామా? అంటే పూర్తిగా పోదని అనుకోను. ఆ! తగ్గించవచ్చు. 80% మన చేతిలోనే ఉందిగా. హ్మ్. ఇంకా 20% గురించి మనం ఎందుకు కంగారు పడటం? 80% తగ్గితే ఇక దీని గురించి ఇప్పుడు జబ్బులు లేకుండా మనిషి ఉన్నంత కాలం జబ్బులుంటాయి. ఈరోజు ఒక జబ్బు, రేపు ఇంకో జబ్బు వస్తుంది. అది పక్కన పెడితే వీ కెన్ రెడ్యూస్ సిగ్నిఫికెంట్‌లీ. చాలా వరకు మనం లేకుండా దీన్ని చేయవచ్చు. డెఫినెట్‌గా అంటే ఇప్పుడు హెల్త్ అనేటువంటిది ఒక సర్వీసు, సేవ. అంటే ఎస్పెషల్లీ క్యాన్సర్ అన్నప్పుడు ఎంత బాధతో వాళ్ళు వస్తారు కదా! ఇది ఇట్ ఐ నో వే ఐ కెన్ సే ఇది హాస్పిటల్స్‌కో లేకపోతే ఎవరికైనా బిజినెస్ అనేది ఒకటి ఖర్చు లేకుండా ఏది కాదు. దేర్ సో మచ్ ఆఫ్ కాస్ట్ ఎక్విప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్ అంటే కాస్ట్ లేకుండా నథింగ్ కమ్స్ ఫ్రీ. ఎవరో అమెరికన్స్ అంటారు కదా! దేర్ ఇస్ నో ఫ్రీ హ్మ్. లంచ్ అన్నట్టు. హ్మ్. బట్ క్వెషన్ ఈస్ విత్ వాట్ ఇంటెన్షన్ ఆర్ వి ట్రీటింగ్ వాట్ ఆర్ వి పుషింగ్ థింగ్స్ అనమాట. అంటే అన్నెసెసరీగానో లేకపోతే నాట్ అవసరం లేనివి యాజ్ లాంగ్ యాజ్ ఇంటిగ్రిటీ అనేది మనలో ఉంటే ఐ థింక్ వీఆర్ డూయింగ్ జస్టిస్ టు ద పేషెంట్. పేషెంట్‌కి మనం న్యాయం చేయడం అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది చేసుకుంటే ఆటోమేటికల్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ప్లేస్ అండి. అంటే నిజంగా చెప్పాలంటే హైదరాబాద్‌లో రేడియేషన్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నన్ని ప్రపంచంలో ఎక్కడా లేవు. ఓకే. మోర్ దాన్ 45 పైన రేడియోథెరపీ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. అంటే హ్మ్. ఏంటి అన్ని చోట్ల నుంచి పేషెంట్ వస్తున్నారు కాబట్టి అన్ని మెషిన్స్‌లో కూడా నడుస్తుంది. అరే బిజినెస్ బానే ఉంది కదా! అంటే లేనోళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారా? లేదు కదా! జబ్బున్న వాళ్ళకి కదా ట్రీట్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు జబ్బు లేకుండా రేడియేషన్ ఇవ్వలేరు. బయాప్సీ రిపోర్ట్ కన్ఫర్మేషన్ ఉండాలి. హ్మ్. అంటే ఆంకాలజీలో ఒకటి ఏంటంటే అనెథికల్ ప్రాక్టీస్‌కి చాలా తక్కువ స్కోప్. ఓకే. ఎందుకంటే జబ్బు ఉన్నట్టు ప్రూఫ్ లేనిదే ట్రీట్మెంట్ ఇవ్వలేము. ఇప్పుడు మీకు అపెండిక్స్ అన్నారనుకోండి. అపెండిక్స్ అవును. సర్జరీ చేస్తే నొప్పి ఉందన్నారు చేసాము. దానికి అంతకన్నా ప్రూఫ్ ఏంటి? లేదేం లేదు. హ్మ్. ఏవండీ? హ్మ్. కానీ ఇప్పుడు ఆంకాలజీలో మీరు బయాప్సీ రిపోర్ట్ లేనిదే టిష్యూ డయాగ్నోసిస్ లేనిదే మనం ఇవ్వడానికి ఛాన్సే లేదు కదా! నాకు ఈ క్యాన్సర్ ఉందనుకున్న ఆపరేషన్ కుదరదు. ఓకే. యూ హావ్ టు ప్రూవ్ విత్ ఎ బయాప్సీ, యూ హావ్ టు ప్రూవ్ విత్ ఎ పెట్ స్కాన్ ఆర్ సీటీ స్కాన్. సో, కంపల్సరీగా ఎవిడెన్స్ బేస్డ్. సో, కనుక ఐ థింక్ అంటే రాను రాను క్యాన్సర్ కేర్ అనేది చాలా మేలుగానే జరుగుతుంది. మ ఇది అనదర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్.
డయాబెటీస్, హైపర్టెన్షన్ మాదిరిగానే ఒక దీర్ఘకాల వ్యాధిలాగా కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొంతమంది ఇప్పుడు ఏఐతో డ్రగ్ డిస్కవరీ చాలా ఫాస్ట్గా అవబోతా ఉంది. 10 ఏళ్ళు పట్టేది ఇదివరకు ఇప్పుడు 10 రోజుల్లో కొంతమంది కనుక్కోవచ్చు. ఎందుకంటే అంత ఫాస్ట్గా ప్రాసెసింగ్ అవుతుంది. డిఫరెంట్ కెమికల్ ఆప్షన్స్ని ఏ మెడిసిన్ మీద ఫోకస్ చేయాలనేది ఏఐ ఈజ్ హెల్పింగ్ అస్. సో ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. అంటే మనకి ఓవరాల్గా మనకి హెల్త్ కేర్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతూ ఉంది. టెక్నాలజీ ఈజ్ ఆల్సో హెల్పింగ్ అస్. అంటే చాలా వరకు క్యాన్సర్ సంబంధించి మీరు అంటున్న సర్వీస్లో ఉంటుంది, ఒక చాలా ఫౌండేషన్స్ కనిపిస్తున్నాయి. గ్రేస్ ఫౌండేషన్ ద్వారా మీరు ఏంటి ఎలాంటి అవేర్ కల్పిస్తున్నారా, లేకపోతే దాని సంబంధించి ఏం చేస్తున్నారు టోటల్గా? సార్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అనేటువంటిది 2013లో ప్రారంభించబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో క్యాన్సర్ సంఖ్యను తగ్గించాలి. ఎలా చేస్తామంటే 4 పిల్లర్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి అవగాహన కల్పించడం, అవేర్నెస్. రెండవది అర్లీ డిటెక్షన్. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సెస్ మనకు ఒక 6 బస్సులు ఉన్నాయి. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గరకు పోయి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, తర్వాత లంగ్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్, మోస్ట్ కామన్ 4 క్యాన్సర్స్కి వాళ్ళ ఇంటికి వద్దకు వెళ్ళి మనం టెస్టులు చేస్తున్నాం. ఎందుకంటే అర్లీ స్టేజ్లో కొన్నిసార్లు సిమ్టమ్స్ ఉండవు కాబట్టి ఈ స్టేజ్లో కనుగొనాలంటే స్క్రీనింగ్ టెస్టులు చేయాలి ఏజ్ని బట్టి. ఓకే, సో నెంబర్ 2 ఈజ్ అర్లీ డిటెక్షన్. మూడోది ట్రీట్మెంట్. గత 15 సంవత్సరాలుగా ఎవ్రీ ఫ్రైడే నిజామాబాద్లో క్యాన్సర్ ట్రీట్మెంట్కి నేను వెళ్తున్నప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాం. సో పూరెస్ట్ ద పూర్ పేషెంట్స్కి అక్కడ మరి ఆరోగ్యశ్రీలో కానీ ఫ్రీగా కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 4th ఏంటంటే రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్. సో ఆంకాలజీలో రీసెర్చ్, డ్రగ్ డిస్కవరీ కానివ్వండి, లేకుంటే కొత్త ఎక్విప్మెంట్స్ కానివ్వండి, కొత్త ట్రీట్మెంట్ కూడా డిస్కవరీ చేస్తాం. సో ఈ 4 వర్టికల్స్ మీద పనిచేస్తాను. అవగాహన కల్పించడానికి క్యాన్సర్ రన్ అనేది మీకు సిటీలో అందరికీ తెలిసిందే. గ్రేస్ క్యాన్సర్ అనేది గత 8 yearsగా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఈవెంట్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో జరుగుతూ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ 20,000+ హైదరాబాద్లో వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 150,000 మంది పాల్గొన్నారు. ఈసారి దాన్ని డబల్ అవ్వబోతా ఉంది. ఆల్మోస్ట్ 3 lakh పీపుల్ పాల్గొనబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అంటే ప్రజల్లో శారీరక వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ టూల్, మంచి హెల్త్ కోసము, క్యాన్సర్ని అవగాహన పెంచడానికి దీన్ని ఒక టూల్గా వాడుకొని మనం ముందుకు తీసుకుని సో దీని ద్వారా ఏంటంటే ఒక తృప్తి ఏంటంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 1.4 crore పీపుల్ వరకు మనం రీచ్ అవ్వగలిగాం. సో లాస్ట్ మంత్ ఎవ్రీ మంత్ 10,000 మందికి స్క్రీనింగ్ చేస్తున్నాం మన బస్సుల ద్వారా. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మంత్లీ 10,000 అనేది మన టార్గెట్ అనమాట. సంవత్సరం అయితే 1,00,000 మందికి స్క్రీన్ చేయాలి, లేకపోతే యానివర్సరీ చేయొద్దు అని చెప్పారు మా టీం మెంబర్స్. అంటే అంత కమిటెడ్గా టీంని ఇలా పని చేస్తుంది నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మన వంతు మనం ఎంతో ఇది సర్వ్ చేయగలుగుతున్నాం అనమాట. అంటే మనలాంటి దేశంలోన ఎన్ని చేసినా ప్రభుత్వం ఒక సహాయం ఉండాలి. ఈ క్యాన్సర్ లాంటి విరుచుకుపడుతున్న ఏదైతే ఉందో దీన్ని ఆ నియంత్రణ ప్రభుత్వం ఇంకా చేయాల్సి ఉంది. ఏం చేయాల్సిన అవసరం ఉంది ఫైనల్గా చెప్పండి. ప్రభుత్వం ఇప్పుడే ఆల్రెడీ ట్రీట్మెంట్ సంబంధించి ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ఉన్నాయి. అది చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. అంటే టైంకి బిల్స్ వస్తున్నాయి, అవి పక్కన పెడితే డెఫినెట్గా హెల్త్లో ఆరోగ్యశ్రీ అనేది గవర్నమెంట్ చేసినటువంటి స్కీమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్ అని నేను చెప్తూ ఉంటాను. మోస్ట్ ఇంపార్టెంట్ అలా జబ్బు రాకుండా ముందు అర్లీ స్టేజ్లో కనుగొనడానికి ప్రివెన్షన్ కానీ లేకుంటే స్క్రీనింగ్ కానీ ఫోకస్ చేయాలి. సో అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు మనం ఫోకస్ ఇంకా చేయలేకపోతున్నాం. స్క్రీనింగ్ తర్వాత ప్రివెన్షన్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో కానివ్వండి, అడిక్షన్స్ మానిపించడంలో కానివ్వండి, లేకుంటే డోర్ టు డోర్ స్క్రీనింగ్లో కానీ అయితే అక్కడ మనం ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మరి ఈ జబ్బుని మనం నియంత్రించగలం. అంటే కలిసి పనిచేయాలి, ఒక్కళ్ళు చేసేది కాదండి. అంటే మన ఇండియా లాంటి దేశంలో మనం ఉట్టి గవర్నమెంట్ అన్ని చేయాలని కూడా కష్టం. ఓకే, అంటే పబ్లిక్ గవర్నమెంట్ కలిసి వచ్చి ఒక కన్సోర్షియం లాగా వర్క్ చేస్తేనే ఇలాంటి మార్పు అవుతుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మరి ఒక స్టాంపీడ్ జరిగింది, ఎంతమంది పోలీసులు వచ్చి స్టాంపీడ్ని ఆపగలరు? ప్రభుత్వం ఏం చేస్తాం? మనలో కూడా ఒక అవగాహన ఉండాలి, మనలో ఒక భయం ఉండాలి. ఎంతమంది ఉన్నారు, ఎలా వెళ్ళాలా వద్దా అంటే ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటాను. సో అలాంటి క్యాన్సర్ లాంటి మహమ్మారిని జయించాలన్నా కూడా ఇద్దరు కలిసి మనం పనిచేస్తుంటే ఖచ్చితంగా మరి మనం మంచి రిజల్ట్స్ చూడగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఇది టోటల్గా ఆంకాలజీకి సంబంధించి క్యాన్సర్లో అనేక రకాలున్న వాటిని నియంత్రణ కోసం అంటే ప్రధానంగా కాషన్ అంటే దాన్ని గుర్తించడంలో కావచ్చు, మన లైఫ్ స్టైల్లో కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కేవలం మన తాగుడు అంటే టొబాకో కావచ్చు లేదా మద్యం కావచ్చు, ఈ రెండు తీసేస్తే దాదాపుగా 60% క్యాన్సర్లు నిరోధించే అవకాశం ఉందని ప్రపంచంలో మనకి నిరూపణ అవుతుంది. మన లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.